శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక ప్రచురణలు శీర్షికల ద్వారా మనం రోజు మనను మనం సరిచేసుకోవటానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికత అనేది మన జీవితానికి భిన్నమైంది కాదు, మన శరీరానికి భిన్నమైంది కాదు, మనకు భిన్నమైంది కాదు, మొత్తంగా మనకు సంబంధించిన సంపూర్ణ చదువే ఆధ్యాత్మికత. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మికత అంటే మనమే, మనదే, పూర్తిగా మన వ్యక్తిగతం. ఇప్పుడు అసలు ఆధ్యాత్మికత వరకు ఎవరు ప్రయాణిస్తారు అంటే, ఆధ్యాత్మికత అసలు ఎవరికి అర్థమవుతుంది, ఎవరు ఆచరించగలుగుతారు, ఎవరు ప్రయాణిస్తారు? ఎందుకు మనుషులందరూ ఆధ్యాత్మికత అనే విషయాన్ని పట్టించుకోవట్లేదు? అది మనమే అయినా. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. దాన్ని మనం పరిశీలించుకుంటే సరిపోద్ది. ఇది ఆధ్యాత్మిక చదువు ఏం లేదు, మనం పరిశీలించుకోవటమే, మనను మనం గమనించుకోవటమే. బేసిక్గా అసలు మనిషి మొట్టమొదట ఎక్కడి నుంచి మొదలవుతాం మనం? నేను ఈ శరీరము, అది మన మొదలు. అదే సత్యం కూడా. మన మొదలు ఇదే, మన సత్యం ఇదే, మనకు తెలిసినటువంటి సత్యం. అంటే దీనికి తెలుసుకునే ప్రయత్నం అసలు చేయక్కర్లేదు. ఎందుకంటే శరీరం ఉంది ఇక్కడ, నేనుగా ఇక్కడ ఉన్నాను, కనపడుతున్నాను, అది శరీరమే, నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను శరీరము అన్న భావనలో మొట్టమొదటగా మనకు కావాల్సింది ఏంటి? ఆహారము, నిద్ర, వసతి. అంటే ఈ శరీరానికి సంబంధించినవి. మొట్టమొదటి మనిషికి కావాల్సింది ఏంటంటే ఆహారం కావాలి. ఆకలి పడుతుంది. ఈ శరీరం బ్రతికి ఉండాలి అంటే మొట్టమొదటి కావాల్సింది ఆకలి. ఆహారం అన్న దాంట్లోనే నీరు కూడా కల్పించుకోండి, అవసరమైనవి మొత్తం. ఆహారం కావాలి. గాలి ఫ్రీనేగా ఎలాగో పీల్చుకుంటున్నాం, సూర్యుడు అవన్నీ ఫ్రీనే, మామూలుగా వాటి గురించి అవట్లా. అసలు కనీస వసతులు ఏంటి అంటే మనిషి ప్రయత్నాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకు అందరం ఆధ్యాత్మికత వైపు వెళ్ళలేకపోతున్నాం? అసలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఆధ్యాత్మికుడే. ఎందుకని ఆధ్యాత్మికత అంటే నా వ్యక్తిగతం, నాకు సంబంధించిందే. కానీ ఎందుకు నన్ను నేను లోతుగా లోపల వరకు తెలుసుకోలేకపోతున్నాను? నా సంపూర్ణతను నేను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? శరీర భావన వరకు మాత్రమే ఎందుకు ఉంటున్నాను అన్నప్పుడు, శరీర భావన తప్పు కాదు, అది మొదటి భావన. నేను అనే దాంట్లో మొదటిది శరీరం. అదే కామన్గా అందరికీ కనపడుతుంది, దానికి ప్రయత్నం అక్కర్లేదు. నేను జీవిస్తున్న విధానం అదే. ఆకలి పడుతుంది, ఇంద్రియాలు మనకు తెలుస్తున్నాయి, అనుభవాలు తెలుస్తున్నాయి, సుఖము, నొప్పి, బాధ అన్నీ తెలుస్తున్నాయి, గ్రహణ శక్తులకి అన్నీ అందుతున్నాయి. కాబట్టి దానికి అసలు ప్రయత్నంతో పని లేదు, ప్రయత్నం సహజంగా ఉంది అందులో. ఏంటంటే ఆహారము. ముందు ఆహారం సమకూర్చాలి, తర్వాత అది నిద్రపోతుంది, ఖచ్చితంగా నిద్రపోవాలి. అలా నిద్రపోవాలి అంటే దానికి ఒక నిద్రపోయేటువంటి వ్యవస్థ కావాలి, ఏదో ప్లేస్ కావాలి. రోటీ కపడా और మకాన్ అంటూ ఉంటారు. అలా మనకు ఒక వసతి వనరు ఏదో ఒకటి కావాలి. అంటే నిద్రపోవడానికి ఒక జాగా కావాలి, ప్లేస్ కావాలి. ఈ కనీసాలు ఆహారము, నిద్ర, ఈ రెండు ఉండాల్సిందే. అలాగే మనుషులు కాబట్టి కట్టుకోవడానికి బట్ట, ఎంతో కొంత కట్టుకోవడానికి బట్టలు కావాలి. ఫస్ట్ తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, నిద్రపోవడానికి కావాలి, కంపల్సరీ. ఏ స్థాయిలో ఉన్నా ఇవి కంపల్సరీ. ఇది మొదటి స్థాయి. ఈ మొదటి స్థాయిలో మీరు గమనించినట్టయితే చాలా మంది మనుషులకి అసలు తినడానికి తిండి దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు రోడ్డు మీద చూడండి, అనారోగ్యాలతో భిక్షగాళ్ళుగా, భిక్షగత్తులుగా ఎంతో మంది స్త్రీ పురుషులు పాపం తినడానికి తిండి లేని వాళ్ళు, వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు ఈ తినడానికి తిండే లేకపోతే, కట్టుకోవటానికి బట్టే సరైనది లేకపోతే అవి కూడా ఎవరిని అడుక్కుంటూ ఉంటారు. ఉండటానికి సరైన వసతి అంటే నిద్రపోవటానికి, సేఫ్టీగా ఏదో నిద్రపోతున్నాం, ఇబ్బంది లేదు అనేటువంటి జాగా లేకపోతే
ఎలా బతుకుతారు మీరు చూడండి. రోడ్ల మీద, ప్లాట్ఫారాల్లో, బస్ స్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, బ్రిడ్జిల కింద ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా చూస్తే. అంటే వాళ్ళకి తిండి లేదు, బట్ట లేదు, ఉండటానికి వసతి లేదు. వాళ్ళు అసలు ఇప్పుడు ఏం ఆలోచిస్తారు? అసలు ఆ స్థితి దాటితే కదా ఏదైనా ఆలోచించడానికి. వాళ్ళ జీవితం మొత్తం దీనికే సరిపోయింది. ఇప్పుడు అసలు తిండి ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది? అసలు ఎన్నో దేశాలలో పని చేసినా కూడా తిండి దొరికే అవకాశాలు లేవు. మన దేశంలోనే చాలా ప్రాంతాల్లో పనులు ఉండవు. అసలు పనులు చేద్దామన్నా అనేక చోట్ల పంటలు పండవు, పనులు ఉండవు వాళ్ళకి. అలా భిక్షగాళ్ళ నుంచి మొదలైన మనిషి జీవితం. అంటే ఇతరులను అడుక్కునేవాళ్ళు అని. అది తప్పు రైట్ అయింది కాదు. ఏం చేస్తాం? ఆకలికి మనమైనా తప్పకుండా అడుక్కుంటాం. దొరక్కపోతే ఎవరైనా అడుక్కుంటారు. నేనైతే అడుక్కుంటాను, అందులో డౌటే లేదు. ఎందుకని చనిపోలేంగా ఆ బాధ తెలిస్తే పరిగెత్తుకెళ్ళి అడుక్కుంటాం ఎవరొకరు. ఇవి కనీసం తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి. నేను ఆదమర్చి నిద్రపోతాను. నిద్ర ఏంటి? ఆదమర్చి నిద్రపోతాను. అప్పుడు నాకు ఏ ప్రమాదం జరగకూడదు. ఎండకి ఎండిపోయి వానకు తడిసిపోకూడదు. ముందు భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. చలికి ఏదైనా కప్పుకోవడానికి కావాలి. ఇలా ఇది వసతి అంటే. అవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది మనిషికి ముఖ్య అవసరం. కాబట్టి ఇవి లేని వాళ్ళు ఎవరో కూడా ఇది దాటి పైకి రాలేరు. అసలు ఈ స్థితిని దాటి పైకి రాలేరు. కాబట్టి వాళ్ళు అసలు ఆధ్యాత్మికమైన మాటను వెంటనే కుదరదు. అందుకే మీరు చూడండి, చాలా చోట్ల ప్రార్థనాలయాల బయట కూర్చొని ఉంటారు. ప్రార్థనాలయాలు ఉంటాయి అన్ని మతాలే. అక్కడ బయట కూర్చొని ఉంటారు, అందరినీ భిక్షం అడుగుతూ ఉంటారు. సరే బయట విడిగా కూడా అడుగుతారు అనుకోండి. రోడ్ల మీద, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఎల్లమ్మడి తిరుగుతారు. ప్రార్థనాలయాలకేమో భక్తి పేరుతో, దేవుడి కోసం మతం పేరుతో మనుషులు వస్తుంటే అక్కడ వాళ్ళని అడుక్కుందామని బోళ్ళ మంది కూర్చున్నారు. అంటే ఏంటి? కనీస వసతి లేదు వాళ్ళకి. వాళ్ళకి ఇప్పుడు దేవుడి ధ్యాస లేదు. దేవుడి పేరు మీద దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు అని. అదే మతమైనా సరే జాలి పడతారు అక్కడని. కాబట్టి వాళ్ళెవరో కూడా ఆధ్యాత్మికత పేరు ఎత్తలేరు. అసలు తెలియదు వాళ్ళకి. ఆ పేరు వినపడదు. అసలు వాళ్ళకి వినపడదు. వాళ్ళ దాకా వెళ్దు. ప్రార్థనాలయాల బయటే ఉంటారు, గోడల బయటే ఉంటారు వీళ్ళు. ఒకవేళ కొన్ని ప్రార్థనాలయాల్లో ఏదన్నా ఉచితమైనటువంటి భోజనాలు, ఉచితమైనటువంటి బట్టలు ఇవ్వటాలు, ఉచితమైనటువంటి మెడికల్ క్యాంపులు లాంటివి ఏమన్నా పెట్టినా అవి చూపించుకెళ్ళిపోవటమే తప్ప వాళ్ళకి అక్కడ దేవుడితో అసలు పనే లేదు. ఎందుకని? ఎందుకు పని లేదు? ఆ భావన ఎందుకు కలగట్లేదు? అక్కడే ప్రార్థనాలయం ముందే కూర్చున్నారు కదా, దాంట్లో అనుభవిస్తున్నారు కదా. అంటే ఏమీ లేదు. పాపం కడుపు నిండటం, కట్టుకోవటం, పడుకోవటానికి జాగా లేదు. ఈ పూట తిన్నాం, సాయంత్రం ఎక్కడ తినాలి? ఒకవేళ తిన్నాం, ఎక్కడ పడుకోవాలి? ఏం కట్టుకోవాలి? ఇది వాళ్ళ పరిస్థితి. అందుకని ఇది దాటి పై స్థితికి అసలు వాళ్ళు ఆధ్యాత్మికతని కానీ, దేవుడని కానీ, భక్తి అని కానీ ఏ విధంగా వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళ జీవితం మొత్తం దీనికోసమే సరిపోద్ది. ఇది మొదటి స్థితి, మనిషి యొక్క మొదటి స్థితి. అయితే కుబేరుడికైనా ఈ స్థితి తప్పదు. అపర కుబేరుడు అన్ని సౌకర్యాలు ఉన్నవాడైనా ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే. కాకపోతే ఆహారానికి దొరికినాయి అంతే. ఆహారం తప్పదు, కట్టుకోవడం తప్పదు, నిద్ర తప్పదు. అవి దొరకని వాళ్ళకి నిత్య ప్రయత్నం అదే సరిపోద్ది. ఇంకా అయిపోయింది. ఇక ఆ స్థితి దాటినాక మనిషి, అంటే ఆహారం, నిద్ర, కట్టుకోవడానికి ఈ స్థితి దాటినాక మనిషి ఏం ఆలోచిస్తాడు? ఇప్పుడు దాటినాక పర్వాలేదు, బాగానే ఉందని కానీ రక్షణ వ్యవస్థలోకి వెళ్ళిపోతాడు. ఏమంటే తనను తాను రక్షించుకోవటం, రక్షణ వ్యవస్థ. అంటే తనకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఓ చక్కటి ఇల్లు, బయట నుంచి ఏం ప్రమాదాలు రాకుండా గడలేసుకు పడుకోవటం, తన ఆరోగ్య రక్షణ, ఏదో ఒక రకంగా మొత్తం రక్షణ వ్యవస్థ. నెక్స్ట్ తనను తాను రక్షించుకునేటువంటి ప్రయత్నం అన్ని రకాలుగా. అది భౌగోళిక పరిస్థితుల నుంచి కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, లేదా వచ్చే ప్రమాదాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి. కడుపు నిండినాక, నిద్రపోవడానికి జాగా దొరికినాక, కట్టుకోవడానికి దొరికినాక మనిషికి వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే రక్షణ. ఎందుకంటే నేను బ్రతికుండాలి ఇక్కడ.
కాబట్టి నాకు రక్షణ కావాలి, రక్షణ లేకపోతే మళ్ళీ ప్రమాదం. అయితే అసలు ఆకలికి అన్నమే లేనప్పుడు, కట్టుకోవడానికి దొరకనప్పుడు రక్షణ ఆలోచన రాదు. ముందు ఆకలికి అన్నం కావాలి. ఎక్కడొక్కడ చూడండి మీరు, నిద్రకి ఏం దొరకపోతే ఆదమరిచి ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటారు. ఏదో కొంతసేపు కొంతకాలం తట్టుకుంటారు, 1 రోజు 2 రోజులు, ఇంకా ఎక్కడ పడితే అక్కడ పడి నిద్రపోతుంటారు. నిద్ర కూడా వసతి దొరికితే నెక్స్ట్ వచ్చేది రక్షణ. ఆ రక్షణ కోసం అనేక ఏర్పాట్లు చేసుకుంటాడు మనిషి. ఇప్పుడు ఆ రక్షణ సౌకర్యాలు లేవనుకోండి, అంటే ప్రమాదంలో ఉంటాం, ఏ అనారోగ్యం వెంటాడుతుంది, పీడిస్తుంది, దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయి, అసలు మనసు శాంతి లేదు, ప్రశాంతత లేదు, అనారోగ్యాలు బాధ పెడుతున్నాయి, చుట్టూ మనుషులతో ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బెదిరింపులు ఉన్నాయి, ఏదో ఒకటి రక్షణ వ్యవస్థలో లోటు ఉంది. ఎన్ని రకాలంటే అన్ని రకాలు. వాళ్ళు కూడా వాళ్ళ మానసిక స్థితిలో ఆధ్యాత్మికత అనేది వినలేరు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి దీర్ఘకాలిక రోగాలతోనో లేకపోతే ఏదైనా పెద్దయినాకో ముందు అందులోంచి అసలు బయటపడాలిగా. అనారోగ్యాలనే కదా, ఎన్ని రకాల భయాలు ఉంటే అన్ని రకాల భయాలు. రక్షణ వ్యవస్థ ఇప్పుడు మన దేశం మొత్తానికి భయం ఉండబట్టి మిలిటరీ తయారు చేసుకున్నాం మనం. ఓ బార్డర్ పెట్టుకొని పక్క దేశాలు మన మీదకి రాకుండా మిలిటరీకి అసలు మీరు ఆలోచిస్తే మన దేశంలో సగం డబ్బు మిలిటరీకే ఖర్చు అవుద్ది. ఎందుకంటే దానికి సంబంధించిన ఆయుధాలు, దానికి ఉద్యోగాలు అవన్నీ. అయితే యుద్ధాలు ఇప్పుడు వస్తాయంటే రావు, కానీ నేను ఏర్పాటు చేసుకోకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవడేమో ఆక్రమిస్తాడో తెలియదు. మనుషుల గుణాలు అవి, మనుషుల బుద్ధులు అవి. దేశానికి అలా ఉన్నప్పుడు ప్రతి మనిషికి అలాగే ఉంటుంది, ప్రతి ఇంటికి అలాగే ఉంటుంది. అందుకని మనిషికి రక్షణ వ్యవస్థ ఇది ఇండివిజువల్ మనిషి నుంచి దేశాల వరకు వెళ్ళిపోయింది. ఆ రక్షణ వ్యవస్థకు ప్రయత్నించుకుంటాడు. నెక్స్ట్ సెక్యూరిటీ, అంటే కడుపు నిండింది అంటే ఒక మనం ఆధ్యాత్మిక చదువులో పాఠంలాగా స్లోగా జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్తున్నాం, అర్థం చేసుకోండి. కడుపు నిండింది, కట్టుకోవడానికి బట్టకి ఇబ్బంది లేదు, దొరుకుతుంది, నిద్రకి ప్లేస్ దొరికింది, వెంటనే రక్షణ. ఆ రక్షణ కూడా దాటితే ఏమన్నా ఆలోచించగలుగుతాడు. అసలు రక్షణకే ఇబ్బంది అయిపోయింది అనుకోండి, బేసిక్లోనే అంటే ఆదిలోనే, వాళ్ళకి ఇంకా పైకి వెళ్ళేదో తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉండదు. నిరంతరం భయభ్రాంతులకు గురైపోతూ ఆ ఉన్నటువంటి స్థితుల్ని దాటలేక కొట్టుకుంటూ ఉంటారు. సరే, ఈ రక్షణ వ్యవస్థకు కూడా ఇబ్బంది లేదు, ఏదో మందు కొనుక్కోగలం, చుట్టూ ఎవరితో గొడవలు లేవు, సమాజంలోనే ఉన్నాం, అంత ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు. ఇక మామూలుగా ఉంటే ఏదో అది సహజమైనవి, కానీ పీడించేటువంటి నిరంతర రక్షణ గురించి ఆలోచించవలసినవి లేవు. సహజ భయాలు మామూలుగా ఉంటాయి, తీసేయండి. అప్పుడు నెక్స్ట్ మనిషి ఆలోచించేది ఏంటి అంటే, రక్షణ కూడా దాటడానికి ముందేమో తిండి, బట్ట, నిద్రపోవడానికి సరైన ప్లేస్, తర్వాత రక్షణ. ఆ రక్షణలోనే మీరు గమనిస్తే సరైన ప్లేస్ కూడా అక్కడే వస్తుంది. మనం నిద్రపోవడానికి సరైన ప్లేస్ కూడా రక్షణే, అది కూడా చూసుకోండి. అది లేని వాళ్ళు మళ్ళీ వెళ్ళలేరు. ఇప్పుడు సరైన ప్లేస్లో నేను పడుకోలేదు అనుకుంటున్నా, కానీ ప్రమాదం జరిగితే, అందుకే మనం ఇల్లు కట్టుకొని భద్రతగా తలుపులు పెట్టుకొని తాళాలు వేసుకొని అన్ని చూసుకొని రాత్రి పడుకునేటప్పుడు సెక్యూర్డ్గా పడుకుంటాం. మరి ప్లాట్ఫారాల మీద పడుకున్న వాళ్ళ మీద లారీలు వెళ్ళిపోయి, బస్సులు వెళ్ళిపోయి ఎంతోమంది చచ్చిపోయారు. ఆ రోడ్ల మీద పడుకున్న వాళ్ళకి ఏమవుతుందో ఎప్పుడేమవుతుందో తెలియదు. అలా రక్షణ లేని వ్యవస్థ ఉంటుంది. అది రక్షణ అంటే అన్నీ కలిసి వస్తాయి. అక్కడ రక్షణ కాడు ఏమి ఆలోచిస్తాడంటే, తనకు సరైనటువంటి ఒక భద్రతా ప్రదేశం కావాలనుకుంటాడు. దాన్నే మనం ఇల్లు అనుకోవచ్చు, ఏదో ఒకటి ఓ భద్రతా ప్రదేశం. ఎప్పుడైతే భద్రతా ప్రదేశం కూడా వచ్చిందో, రక్షణకు ఇబ్బంది లేదు అనేటువంటి భావన వచ్చిందో, అప్పుడు నెక్స్ట్ ఏం ఆలోచిస్తాడు మనిషి? తిండికి బట్టకి లోటు లేదు, రక్షణ అంటే ఒక వసతి కూడా దొరికింది, ప్రమాదం లేని వసతి. అది వసతి కావచ్చు, మిగిలినటువంటి భయాలు ఏవైనా కావచ్చు. ముందే చెబుతున్న, కొంతమంది పుట్టుకతోనే అంగవైకల్యాలతో పుడతారు, బుద్ధిమాన్యంతో పుడతారు. ఇప్పుడు వాళ్ళు ఏం నేర్చుకోలేరు, ఇంకేం తెలుసుకోలేరు, ఎవరైనా చెప్పినా ఏం వాళ్ళు కాదు. ఇలా అన్నీ కలిసి ఉన్నాయి, కానీ రక్షణలో ఇల్లు కూడా కలిసి ఉంది. ఎందుకంటే నేను సరైనటువంటి భద్రతా ప్రదేశంలో నిద్రపోవాలి. ఎందుకంటే ఆదమరిచి నిద్రపోతాను, ఏమవుద్దో నాకు తెలియదు బయట ఉంటే. అప్పుడు నేను వేరే ఆలోచన చేయలేను, ఎందుకంటే భయంతో ఉంటాను, రక్షణ లేదు కాబట్టి. అదే ఇంట్లో ఉండి తలుపులు వేసుకొని నేను చక్కగా పడుకొని హాయిగా ఉన్నాను అనుకోండి,
ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరూ హాయిగా నిద్రపోతారు, ఎందుకంటే రక్షణ ఉంది కాబట్టి. ఈ రక్షణ అనేది ఒక్క సింగిల్ ఇండివిజువల్ మనిషి నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశాలకే అన్నింటికి పాకిపోయింది. అదే పోలీసులు, న్యాయ వ్యవస్థ, మిలిటరీ, ఇలా ఎన్నింటి అన్ని. మన ఇంటి వరకు అయితే మన జాగ్రత్తలు మనం, నా వరకు అయితే నా జాగ్రత్తలు నేను. అలా ఇందులో నిద్రకు సంబంధించి కూడా రక్షణలో వస్తుంది. ఇది దాటి నాకేం ఆలోచిస్తాడు? ఇప్పుడు తినడానికి దొరుకుతుంది, కట్టుకోవడానికి ఉంది, నిద్రపోవడానికి జాగా ఉంది. ఇప్పుడేం ఆలోచిస్తాడంటే మనిషికి రిలేషన్స్, ఒంటరిగా ఉండలేడు, బంధాల గురించి ఆలోచిస్తాడు. అసలు ఎవరి కోసం బతకాలి? ఇప్పుడు నేను బ్రతుకుతున్నాను, ఓకే, తినడానికి దొరికింది, ఓకే, కట్టుకోవడానికి ఏదో దొరికింది, అడుక్కుంటాను కొంచెం దొరికింది, ఓకే, రోజు దొరుకుతుంది. ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి చాలా మందికి రోజు గడిచిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి. పలానా సెంటర్లో ఉంటే చాలని. చాలా చోట్ల రోజు అందరికీ ఉచిత అన్నదానాలు ఉన్నాయి. నాకు తెలిసి నేను ఉంటున్నటువంటి ఊరు ఏది ఉందో ఆ ఊర్లో దేవాలయాల దగ్గర కానీ ప్రార్థనాలయాల దగ్గర కానీ కనీసం 30-40 ప్రదేశాలలో ఉచిత అన్నదానాలు రోజు ఉన్నాయి. ప్రాబ్లమే లేదు అసలు. అలా ఏదో ఒకటి దొరుకుతుంది. తినడానికి ఇబ్బంది లేదు, కట్టుకోవడానికి ఇబ్బంది లేదు, నిద్రకి జాగా అంటే రక్షణతో కూడింది కూడా దొరికింది. అలాగే బయట భయాలు కూడా లేవు, రక్షణ కూడా దొరికింది. ఇప్పుడు అసలు ఎందుకు బతుకుతున్నాను అనే ఆలోచన వస్తుంది. ఎందుకు నా బతుకు అన్నప్పుడు ఎందుకు బతుకుతున్నాను అనేది కాదు, అక్కడ రిలేషన్స్ ప్రయత్నిస్తాడు. దానికి కారణం మూలం ఇది. ఎందుకు బతకటం అన్నప్పుడు రిలేషన్స్, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, అక్కడి నుంచి బంధాలు, బాంధవ్యాలకు వెళ్తాడు. అవి లేకపోతే జీవితం సాగినట్టు అనిపించదు. ఈ బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ వచ్చినాక మళ్ళీ అవసరతలు పెరుగుతాయి. అంటే కుటుంబం. ముందు నేను, నా ఆకలి, నేను కట్టుకునేది, నేను నిద్రపోవడానికి ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాను, కానీ రక్షణ కావాలి. తర్వాత రక్షణ కూడా కుదిరినాక, రక్షణ కూడా ఉందన్నాక ఇప్పుడు రిలేషన్స్, కుటుంబం. నాకు కుటుంబం కావాలి. అదే కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ వచ్చేటప్పటికి ఏమైంది అంటే అవసరతలు పెరిగినాయి. మొత్తం నా కుటుంబం అయింది, నాది. ఇంతకుముందు నేనే, ఇప్పుడు నాది, నా కుటుంబం. ఇప్పుడు మళ్ళీ నేను ముందేం కోరుకున్నానో అంటే తినడానికి, కట్టుకోవడానికి, నిద్రపోవడానికి రక్షణ వ్యవస్థ. ఇదంతా మొత్తం నా కుటుంబానికి ఉండాలి. మొత్తం నా కుటుంబ సభ్యులందరూ బాగుండాలి. ఎక్కడ కుటుంబం మళ్ళీ గందరగోళంగా ఉన్నా వాళ్ళు మళ్ళీ అసలు ఆధ్యాత్మికత అనేది వినలేరు. అంటే గందరగోళం ఏంటి? కావాలని చేసుకునే కాదు, లోటు ఉంటే, దొరక్కపోతే, ప్రయత్నంలో సరిపోకపోతే. ఇప్పుడు తిండికే సరిపోవట్లేదు, కట్టుకోవడానికే సరిపోవట్లేదు, బతకడానికి అన్ని సౌకర్యాలు సరిపోవట్లేదు, కుటుంబం మొత్తానికి ఏదో చదివించుకోవడానికి సరిపోవట్లేదు. సహజ జీవితంలో సామాన్య స్థితిలో పేదరికము అంటారు దాన్ని. ఎప్పుడైతే సరిపోవట్లేదో, ఎంత ప్రయత్నించినా ఎప్పుడైతే సరిపోవట్లేదో వాళ్ళు మళ్ళీ ఆధ్యాత్మికత పేరు వినలేరు. వాళ్ళు అక్కడ దాకా రాలేరు అసలు. అయితే వాళ్ళు భక్తి పేరు వినొచ్చు, భగవంతుడి పేరు వినొచ్చు, దేవుళ్ళ పేర్లు వినొచ్చు, దేవతల పేర్లు వినొచ్చు, గురువుల పేర్లు వినొచ్చు, మహాత్ముల పేర్లు వినొచ్చు, మాతాజీల పేర్లు వినొచ్చు. ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది వీళ్ళే. కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, కన్నీళ్లు పోతాయి, ఇబ్బందులు పోతాయి. ఎందుకంటే రక్షణ వ్యవస్థగా ఇక్కడ దేవుణ్ణి కూడా జాయిన్ చేసుకుంటారు వీళ్ళు. అదే మతమైనా సరే, దేవుళ్ళు, గురువులు, విధానాలు, పద్ధతులు, మహిమలు, మాయలు ఇవన్నీ నమ్మేది వీళ్ళే. రక్షణ వ్యవస్థలో కలుపుకుంటారు అక్కడ. ఒక రక్షణ వ్యవస్థగా ఎండకే, వానకే, బయట ఉన్నటువంటి జంతువుల నుంచి, మనుషుల నుంచి ఒక ఇల్లు పెట్టుకొని రక్షణ వ్యవస్థగా ఎలా పెట్టుకున్నామో అలా రక్షణ వ్యవస్థగా దేవుణ్ణి పెట్టుకుంటారు. దేవుడికి సంబంధించిన అన్ని, ఆధ్యాత్మికత అస్సలు తెలియదు వాళ్ళకి. దేవుడు కూడా ఏమీ తెలియదు వాళ్ళకి. ఎవరో ఒక దేవుణ్ణి, నన్ను కాపాడే దేవుణ్ణి, వాళ్ళకి ముందు ఎవరు తగిలితే వాళ్ళు, లేదా ఏ దేవుడి దగ్గర వాళ్ళకి మహిమలు జరిగి ఏదో నాకు జరుగుతుందని అనిపిస్తే అంతే. అలా వ్యాప్తి చెందుతున్నవే మతాలన్నీ. వీళ్ళు అట్రాక్ట్ చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళని వెళ్ళి. అన్ని మతాల వాళ్ళు, అన్ని మార్గాల వాళ్ళు, అందరూ గురువులు, మాతాజీలు, లేకపోతే అసలు ప్రచారం అనే పనే లేదు అసలు.
రోడ్లు పెట్టు తిరగాల్సిన అవసరం మనకేముంది? మా దేవుణ్ణి నమ్మండి, మా దేవుణ్ణి నమ్మండి, మా గురువుని నమ్మండి, మా గ్రంథం చదవండి అని ఎవడం రోడ్ల మీద తిరుగుతాడు? ప్రాక్టికల్గా ఆలోచించండి. అంటే అది కూడా ఒక సేవని, నువ్వు దేవుడికి మేలు చేస్తున్నావని, నువ్వు దైవ కార్యం చేస్తున్నావని, దైవ సేవ చేస్తున్నావని, తద్వారా నీకు రక్షణ లభిస్తుందని నమ్మించారు. తద్వారా నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావని నమ్మించారు. అది దైవ సేవ, దైవ కార్యం అని నమ్మించారు. అంటే ఆ నమ్మకం ఎక్కడుంది? రక్షణలో ఉంది. అందువలన చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రాక్టికల్గా తెలివిగా ఆలోచించి ఎవరు చేయరు, అసలు ఎవరు చేయరు, దాంతో అవసరమే లేదు. కానీ రక్షణ వ్యవస్థలో జాయిన్ అయిపోయింది. నమ్మెళ్ళే వాళ్ళందరూ కూడా తాయెత్తులు, తాళ్ళు, రంగురాళ్ళు, ఉంగరాలు, యంత్రాలు, ఏదైతే అదండి, జాతకాలు, జ్యోతిష్యాలు, గ్రహాలు ఎన్ని ఉంటాయి. ఎందుకు ఏర్పడినాయి అంటే ఇవన్నీ రక్షణ వ్యవస్థలో ఎక్స్టెన్షన్లో. అనారోగ్యానికి ఒక డాక్టర్ రక్షిస్తాడు అని డాక్టర్కి వెళ్ళి మందులు ఎలా వాడుకుంటాం, అలా రక్షణ వ్యవస్థలో ఎక్స్టెన్షన్లో మొత్తం దైవ వ్యవస్థ అంతా అలా వచ్చింది. అంటే అలా నమ్ముతున్నారు మనుషులు. అంటే వీళ్ళెవరు సామాన్యులు, ఆధ్యాత్మికత అసలు తెలియదు అందుకని చెబుతున్నా. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం ఇవేమీ వాళ్ళకి అసలు సంబంధం లేదు, తెలియదు. ఆ పేర్లు కూడా వినుండరు వాళ్ళు. లేదు ఏదో వీళ్ళు నమ్ముతారు కాబట్టి అదంతా ఆధ్యాత్మికత అని కొంతమంది నమ్మిస్తుంటారు. మళ్ళీ చెప్పి ఇప్పుడు దేవుడికి సంబంధించిన విషయాలన్నీ ఆధ్యాత్మికత అంటూ ఉంటారు. చాలా మంది ఆధ్యాత్మిక చైతన్య వేదిక, ఆధ్యాత్మికత అనే పేరు పెట్టి బోర్డు పెట్టుకుంటూ ఉంటారు, ట్యాగ్ లైన్స్. కాదండి, ఆధ్యాత్మికత అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంతరంగంలోకి వారి దృష్టి వెళ్ళి తన ప్రాణశక్తి వైపు తనం ప్రయాణం చేస్తూ తన లోపల, తన శరీరంతో సంబంధం లేకుండా తన లోపలికి వెళ్ళి ఇంద్రియాల గ్రహింపుతో సంబంధం లేకుండా తన లోపల తన శరీరాన్ని, తన మనసుని, తనకు సంబంధించిన ప్రాణశక్తిని, లోపల జరుగుతున్న చర్యనంతటిని, శరీరాన్ని కదిపి నడిపించే చర్యనంతటిని నేనుగా తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తూ ఉంటారో అది ఆధ్యాత్మికత. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము, అది మీ లోపల అంతరంగము, అంతరంగానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అయితే శరీరంతో ప్రార్థనాలయాలు, విధానాలు చేసేవాళ్ళు కూడా ఆధ్యాత్మికత అనే పదమే వాడుతూ ఉంటారు. కాదు, అది దైవీపర, మతపర, భక్తిపర విషయాలు అవన్నీ. నీకు ఎవరో ఒక దేవుడిని వచ్చాడు, భక్తి అంటే ఏమీ లేదు. మనకు మామూలుగా భక్తి అనేదాన్ని ఏంటి అంటే, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు, ఆ తండ్రికి కొడుకు అంటే చాలా ఇష్టం, దాన్ని వాత్సల్యం అంటారు. తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేదాన్ని వాత్సల్యం అంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నదాన్ని ప్రేమ అంటారు. అసలు అన్ని రిలేషన్స్ మధ్య ప్రేమ, దానికి ఒక పేరు ఉంది. అన్నదమ్ముల మధ్య ఉండేది సోదర సోదరీ ప్రేమ. అలా ఒక స్నేహం, పరిచయం లేనటువంటి వాళ్ళు అభిమానంతో కలిసి తిరుగుతుంటే దాన్ని స్నేహం అంటారు. అలా అన్నింటికి పేర్లు పెట్టుకున్నాం మనం. దయని, జాలని, కరుణని, ప్రేమని, ఈర్ష్యని, అసూయని, ద్వేషం అని ఇలా పేర్లు పెట్టుకున్నాం ఒక్కొక్క స్థితికి. అలాగే భగవంతుడి మీద ఉండేటువంటి ఒక అనురక్తి, భక్తి అంటే నా భార్య అంటే ఇష్టం, అలా నా భగవంతుడు అంటే ఇష్టం, నా భర్త అంటే ఇష్టం, అలా ఈ భగవంతుడు అంటే ఇష్టం. అది భగవంతుడంటే ఇష్టము, భగవంతుడంటే నమ్ముతున్నాను నేను అన్నప్పుడు దాన్ని భక్తి అన్నారు అంతే. అది రోజు మన రిలేషన్స్ లో ఉన్న వ్యవహారం ఎలాగో అది కూడా అంతే. అంతే తప్ప అది ఆధ్యాత్మికత కాదు. అసలు అక్కడ ఏం తెలియదు. నీకు ఎవరు కనపడతారు? ప్రార్థనాలయాలు ఉన్నాయి, అక్కడ ఏదో ఎవరి నిర్మాణం ప్రకారం వాళ్ళు చూసుకున్నారు, అక్కడ ఉన్నాయన్నీ మనం కట్టుకున్నాయే, మనం పెట్టుకున్నాయే. అక్కడ నీకు ఎవరన్నా కనపడి నీతో మాట్లాడుతున్నారు ఎవరన్నా అంటే? ఇది ఎందుకు చెబుతున్నానంటే వాటిని తక్కువ చేయటానికి కాదు. ఒక భక్తి అనేది ఏంటో నీకు తెలియడానికి. అది ఆధ్యాత్మికత కాదు. నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళలేదు, నువ్వు బయట తిరుగుతున్నప్పుడు నువ్వు భౌతిక ప్రపంచంలో నీ కుటుంబం కోసం ఎలా తిరుగుతున్నావో అలా తిరుగుతుంది. రక్షణ వ్యవస్థలో భాగము దేవుడు. భక్తి ఎందుకు చేస్తున్నారు? అది ఇందాక చెప్పాను నేను. వెళ్ళేవాళ్ళేమో మమ్మల్ని దేవుడు కాపాడుతాడు అనేటువంటి భావనలో రక్షణ వ్యవస్థగా చేర్చుకున్నారు, అన్ని మతాలలో, అన్ని విధానాల్లో, అన్ని పద్ధతుల్లో. వీళ్ళని నమ్మించే వాళ్ళేమో దైవ సేవ చేయటం చేత, అది దేవుడికి సంబంధించిన కార్యం అవటం చేత భక్తి కార్యాలన్నీ, దైవ కార్యాలన్నీ, అది నువ్వు భౌతికంలో ఏం చేయి, ప్రార్థనాలయాలు కట్టు, వాళ్ళకి డొనేషన్, వాళ్ళకి డబ్బులు, అక్కడ తుడువు, అక్కడ ఊడువు, అక్కడ కడుగు, వాళ్ళు చెప్పినవి అన్నీ చేయి, ఏమైనా చెయ్యి, అదంతా దైవ సేవ. దాని వలన నువ్వు
లాభం పొందుతావు, మేలు పొందుతావు అని రక్షణ వ్యవస్థలో భాగంగా చేర్చారు. అందుకని అందరూ చేస్తున్నారు, ఆ వైపు వెళ్ళిపోయారు. సరే, అదే తప్పు కాదు, ఆధ్యాత్మికత కాదని చెబుతుంది అంతే నేను చెప్పేది. ఎవరైనా అలా ప్రయాణించుకుంటూ వెళ్తారు. అంటే ఇప్పుడు భక్తి వ్యవస్థ అంతా ఎక్కడికి వచ్చింది? దైవీ వ్యవస్థ, మత వ్యవస్థ, అక్కడికి సంబంధించిన మత గ్రంథాలు పఠనాలు చేసుకోవడం, ఇదంతా ఎక్కడికి వచ్చింది? రక్షణ వ్యవస్థలోకి వచ్చింది. ఆ రక్షణ వ్యవస్థలో భాగంగా ఏర్పడిందే దైవీ వ్యవస్థ. మన బోర్డర్ సెక్యూరిటీకి మిలిటరీ ఎలాగో, మన లోపల ఇక్కడ మనం జీవిస్తున్న మన ఊళ్ళల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో పోలీస్ వ్యవస్థ ఎలాగో, కోర్టులు ఎలాగో, న్యాయ వ్యవస్థ ఎలాగో, అలా ఒక దైవీ వ్యవస్థని మొత్తం విశ్వంగా పెట్టుకున్నాం. అది మనకు తెలియదు, పెట్టుకున్నాం. అంత ఓ రక్షణ ఉంటుంది. అందుకని ఎవరు ఏంటి, ఎవరిని నమ్ముతారు అన్నప్పుడు అసలు పుట్టుకతో జాగ్రత్తగా నీకు ఎంపిక లేదు. పుట్టుకతో నువ్వు ఎక్కడ పుట్టావో అది నీ మతం అయిపోయింది. మతం నీ ఎంపిక కాదు. తర్వాత సహజంగా 190 మంది అదే మతంలో దాన్ని నమ్ముకుంటూ సాగిపోతారు, ఎందుకంటే తల్లిదండ్రులు అవే చూపిస్తారు కాబట్టి. అయితే ఈ మధ్య కాలంలో, అంటే గతం నుంచి ఉన్నాయి ప్రచారాలు, ఎదుట వాళ్ళని ఆకర్షించటాలు, ఈ దేవుడు గొప్పతనాలు, ఈ గురువు గొప్పతనాలు, ఇందులోకి వస్తే జరిగే లాభాలు, ఇవన్నీ చెప్పి ప్రజల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవే మత ప్రచారాలు, దైవ ప్రచారాలు. ఇదంతా కేవలం ప్రజల్ని ఆకర్షించడమే. ఇప్పుడు అందరూ ప్రజలు మీరు గమనించండి, ఏదో ఒక మతంలో ఉంటారు. ఇప్పుడు జరిగే మత ప్రచారాలు కూడా చూడండి, ఎవరిదైనా ఇప్పుడు జరిగే దైవ ప్రచారాలు కానీ మత ప్రచారాలు కానీ జాగ్రత్తగా పరిశీలించండి. ఇదే ఆధ్యాత్మిక చదువు అంటే. అవి తప్పని నేను అసలు చెప్పట్లా. విశ్లేషించుకొని విశదీకరించుకొని మీరు కరెక్ట్గా తెలుసుకొని మీకు నచ్చితే వెళ్ళండి, అందులో తప్పేం లేదు. కానీ ముందు తెలుసుకోండి, ఇప్పుడు జరుగుతున్న మత ప్రచారాలు కానీ దైవ ప్రచారాలు కానీ ఎక్కడ ఏం జరుగుతున్నా ఒక్కసారి గమనించండి. అందరూ ఏదో ఒక మతంలో ఉన్నవాళ్లే, ప్రపంచంలో అందరూ ఏదో ఒక దైవాన్ని అనుసరిస్తున్న వాళ్ళే. పుట్టుకతోనే మతంలో పుడతారు, ఎందుకని ఆ ఇల్లు ఏదో ఒక మతంలో ఉంటుంది. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ మతం వాళ్ళని ఇందులోకి లాగుతున్నావు, ఆ దైవం వాళ్ళని ఇందులోకి లాగుతున్నావు. లాగే ఉద్దేశమే లేకపోతే అసలు మత ప్రచారం ఎందుకు, దైవ ప్రచారం ఎందుకు, అసలు ప్రచారం ఎందుకు? వస్తువుల ప్రచారాలు ఎందుకంటే పలానా వస్తువులు మేము తయారు చేసాము, అవి మీరు కొనుక్కోండి అని మనుషులకు తెలియడం కోసం ప్రచారం చేస్తున్నారు. అందులో తప్పులేదు, ఎందుకంటే పలానా వస్తువులు ఉన్నాయని అసలు మనకు తెలియాలిగా. కానీ దైవ ప్రచారాలకు వస్తువులు అక్కడ నీకు ఏ దేవుడు కనపడేది లేదు. నీకు ఇప్పుడు మా దేవుడితో ఎక్కువ లాభం వస్తుంది, నీకు జరుగుద్ది అని చెబుతున్నారు. ఇదంతా మొత్తం ఊహాత్మక భావనాత్మక విషయమే. నమ్మకం అంతా అంతే, ఊహాత్మక భావనాత్మక విషయమే. నమ్మకం గురించి మీకు చాలాసార్లు చెప్పాను. నీకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయని నీకు నమ్మించవలసిన అవసరం లేదు, ఎందుకని అవి నిజంగా ఉన్నాయి నీకు తెలుసు కాబట్టి. నమ్మకం ఎక్కడ అవసరం అవుద్ది? నీకు 2 కొమ్ములు ఉన్నాయంటే నేను నమ్మించాలి. ఇప్పుడు నీకు 2 కొమ్ములు ఉన్నాయి అన్నారనుకో, నమ్మించాలి. నీకు 2 చేతులే కనబడుతున్నాయి కానీ నీకు 4 చేతులు ఉన్నాయి, నువ్వు దైవాంశ సంభూతుడే, మిగిలిన 2 చేతులు అవసరమైనప్పుడు అవే వస్తాయి, నమ్ము మా మాట అన్నారనుకో, అప్పుడు నమ్మాలి. ఎప్పటికైనా వస్తాయని, ఎప్పటికైనా మొలుస్తాయేమో, లేదా ఉన్నా నాకు కనబడతలేదేమో, నాకు 2 కనబడుతున్నాయని. లేని దానిని నమ్మాలి. నమ్మకం అంటే అది అక్కడ లేదు. అది ఉన్నదాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు. సింపుల్, మీరు తెలుసుకుంటే చాలు. లేని దానిని నమ్మటం వలన ఉపయోగం ఉందా? మన ముందు భార్య తీసుకొచ్చో లేకపోతే భర్త కంచం పెట్టారు, ప్లేట్ పెట్టారు, రోజు భోజనం వడ్డిస్తారు, తెచ్చుకు తింటాం. ఆహార పదార్థాలు అక్కడ టేబుల్ మీద ఉంటే చక్కగా కలిసి కబుర్లు చెప్పుకుంటా తింటాం, అలాగే ప్లేట్లు పెట్టుకున్నాం. ఆహార పదార్థాలన్నీ ఉన్నాయని నమ్మమన్నారు, గిన్నెల నిండా అన్నీ ఉన్నాయి, నమ్ము నమ్ము నమ్ము, ప్రార్థనలు చేయమన్నారు. దానికి రోజు ఆ మత విధానాల ప్రకారం ప్రార్థనలు ఏం చేయాలో, దానికి మనం ఎటువంటి సాధనా విధానాలు చేయాలో అన్నీ చెప్పారు. డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని అవన్నీ చేసేసాం ఇంట్లో వాళ్ళందరం. మనమేం వంట వండుకోవాలి, ఖాళీ పాత్రలు పెట్టుకున్నాం, అందులో ఉన్నాయని నమ్మన్నారు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని సాధనలు చేసినా అందులో పదార్థాలు వస్తాయా? నువ్వు ఆ పదార్థాలు, నమ్మిన పదార్థాలు తినగలవా? ఉన్నాయని నమ్ముతున్నావు నువ్వు. ఏదో ఇందులో అన్నం ఉంది, ఇందులో పప్పు ఉంది, ఇందులో కూర ఉంది, ఇందులో ఫ్రై ఉంది, ఇందులో పచ్చడి ఉంది, ఇందులో పెరుగు ఉంది, ఇందులో నెయ్యి ఉంది, ఇందులో అప్పడాలు ఉన్నాయి, నీకు ఎన్ని కావాలంటే అన్ని ఊహించుకో. ఇందులో స్వీట్లు ఉన్నాయి, ఇందులో పులిహార ఉంది, అందులో హాట్లు ఉన్నాయి అని అన్ని ఊహించుకో. ఊహించుకున్నట్టు తినగలవా? ఇది వాస్తవం. నమ్మకం అంటే ఇంతే. నమ్మటం అంటే ఏంటంటే అక్కడ లేదు,
లేదు కానీ నాకు జరుగుతుంది అవుతుంది అని నేను నమ్మిస్తున్నారు, నువ్వు నమ్ముతున్నావు. కానీ అది ప్రాక్టికల్గా భోజన విషయంలో జరిపించమనండి. నేను ఎవరికి సవాళ్ళు విసరటల్లా. నీ ప్రజ్ఞను నువ్వు పాడు చేసుకోబాక, నీ తెలివిని నువ్వు పాడు చేసుకోబాక. నువ్వు జ్ఞానస్వరూపుడివి, జ్ఞానస్వరూపురాలివి. ఆ జ్ఞానమే అనంత ఆత్మశక్తి, అదే దైవశక్తి, అదే విశ్వశక్తి. దాన్ని మేలుకొలుపుకో. మూఢత్వంతో మూఢ నమ్మకాలతో నీలో ఉన్నటువంటి అనంత జ్ఞానస్వరూపాన్ని నొక్కేసి తొక్కేసి మూసేసి దాన్ని చంపేసి దాన్ని గొంతు నొక్కేసి అసలు నాలో లేదనుకొని బతకకో. అందుకని ఆలోచించుకొని చెబుతాను. అంతే సింపుల్. నేను దేన్ని విమర్శించమంటలా, దేన్ని చూడంటలా. అన్నీ అవసరమే. ఎలా? నిన్ను ఆలోచింప చేయగలిగినప్పుడు, నీలో జ్ఞానాన్ని పెంచగలిగినప్పుడు. అన్ని జ్ఞానాన్ని పెంచాలి. నీలో జ్ఞానం ఉంది, నీలో జ్ఞాన జ్యోతిని వెలిగించాలి. ఉన్న ఉదాహరణ చెప్పుకుంటున్నాను అంతే. అంటే నీ అంతట నువ్వు ఆలోచించుకోగలిగేలా, నీ లోపలికి నువ్వు వెళ్ళగలిగేలా, నీ మంచి చెడులు నువ్వు గమనించుకోగలిగేలా, నీ పనులు, నీ భావాలు, నీ ఆలోచనలు నువ్వు గమనించుకోగలిగేలా నేను తయారు చేయాలి. అలాంటిది నీకు ఉపయోగపడుతుంది. ఏమీ లేకుండా అక్కడ కూర్చొని సాధనలో ప్రార్థనలో ఇన్ని చేసేస్తే అయ్యింది అంటే, అవుతుంది అంటే ఆనందించాలి. తర్వాత మిగిలిన అయ్యేమాట దేవుడు ఎరుగు, నీ మోక్షం మాట దేవుడు ఎరుగు, నీకు అన్ని లాభాలు రావడం దేవుడు ఎరుగు, నీకు ఉద్యోగాలు రావడం దేవుడు ఎరుగు, నీ పెళ్ళిళ్ళు జరగడం దేవుడు ఎరుగు. ఎందుకనంటే ఇవన్నీ ఎలా చెబుతారో తెలుసా? జరగనే చెబుతారు. ఇప్పుడు అనారోగ్యం అనుకోండి, సపోజ్, పర్వాలేదు దేవుడు రక్షిస్తాడని చెబుతారు. అనారోగ్యాలు వచ్చినటువంటి 100 మందిలో 95 మంది ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకు? మనకు బోల్డ్ అనారోగ్యాలు వస్తాయి. జలుబులు, దగ్గులు, జ్వరాలు పెద్ద పెద్దవి కూడా వస్తాయి, కోలుకుంటాం. అందులో ఒక 5గురు చచ్చిపోతారు. చచ్చిపోయిన 5గురు వీళ్ళు అబద్ధం చెప్పారు అనుకుంటారు. బతికిన 95 మంది వీళ్ళ అకౌంట్లో పడిపోతారు. మా దేవుడి వల్ల, మా మతం వల్ల, మా గురువు గారి వల్ల, మా మాతాజీ వల్ల అంతా మేము హాయిగా ఉన్నాము అని చక్కగా అకౌంట్లో వేసుకుంటారు. దాన్ని ఊహాత్మకంగా ప్రచారం చేసుకుంటూ, అవే పుస్తకాలు రాసుకుంటూ, అవే మహిమలను ప్రకటించుకుంటూ, ఫలానా వాళ్ళు ఎన్ని మహిమలు చేశారు, ఎన్ని మహిమలు చేశారు, నీకు అది ఆధ్యాత్మికత విపరీతమైన ప్రచారంలో సాగుతుంది. కానీ వాస్తవంలో నేను దాన్ని తప్పని అసలు దేన్ని అంటలేదండి. నేను అవన్నీ చదువుకుంటూ వచ్చినోడిని, చదవకపోతే మీకు ఎలా చెబుతాను? నేను అవన్నీ నమ్ముతూ వచ్చినోడిని. కానీ అవన్నీ నీలో జ్ఞానాన్ని పెంచినాయి. ఎందుకంటే నువ్వు జ్ఞానస్వరూపుడివి. నువ్వు ఏ దైవాన్ని వెతుకుతున్నావో, ఏది దైవం నమ్ముతున్నావో ఆ స్వరూపమే నీవు. తత్వమసి అని చెప్పారు, అది నువ్వే అని చెప్పారు. అయితే నీకు తెలియదు కాబట్టి అప్పుడు దాకా వెతుకుతున్నావు, వెతుకని చెప్పారు. వెతుకుతున్నప్పుడు నీలో జ్ఞాన సంపదను పెంచాలి. అది నువ్వే అని నీకు తెలియజేస్తున్నారా? నీ లోపలికి నిన్ను పంపుతున్నారా? నిన్ను భ్రమల్లో ఉంచుతున్నారా? నీ సేవలు చేయించుకొని, నీ చిల్లర డబ్బులు తీసుకొని నిన్ను ఎక్కడ ఉంచేస్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నువ్వు వేటి కోసం వెళ్తున్నావు చూసుకో ఒకసారి. సామాన్య మానవులు ఇందాక చెప్పుకుంది అది. అందరూ కూడా రక్షణ వ్యవస్థలో కలుపుకుంటారు దేవుణ్ణి, ఆ రక్షణ వ్యవస్థలో పెట్టుకుంటారు. సామాన్య మానవులు అందరూ అంతే, ఎవరైనా సరే. అలాగే ఈ మనని జాగ్రత్తగా అందులో నడిపించే వాళ్ళందరికీ సత్యం తెలుసు. కానీ అదొక వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, జీవితాలను అంకితం చేశాం. వాళ్ళకి తెలుసు అది. ఇది తరతరాలుగా అలవాటు పడిపోయిన వ్యవస్థ. అయితే ఇది తప్ప అంటే కానే కాదు. ఇందులో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్ను మేలుకొలుపుతారు, నీలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. లేకపోతే నీకు తత్వమసి అని చెప్పిన వాళ్ళు ఎవరు, అహం బ్రహ్మస్మి అని చెప్పిన వాళ్ళు ఎవరు, అయమాత్మ బ్రహ్మ అని చెప్పిన వాళ్ళు ఎవరు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిన వాళ్ళు ఎవరు, అసలు భగవంతుడు అనే తత్వాన్ని చెప్పిన వాళ్ళు ఎవరు, జ్ఞానాన్ని చెప్పిన వాళ్ళు ఎవరు, ఆ నేర్పే వాళ్ళే. ఇందులో ముసుగు దొంగలు ఉంటారు, మనం ఏం చేయలేము. అందుకని సామాన్యమైనటువంటి భక్తి, మతము, ప్రచారము, వ్యవస్థ అంతా కూడా రక్షణలో చేరిపోయింది. అంటే తిండి, బట్ట. కాబట్టి అక్కడ ఇది ఎందుకు చెప్పానంటే అక్కడ ఆధ్యాత్మికత లేదు. నువ్వు ఎప్పుడైతే జ్ఞానంతో విశ్లేషించుకొని ఆలోచించగలిగి నీ లోపలికి నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు పరిశీలించుకొని, నిన్ను నువ్వు గమనించుకొని, నువ్వు నీ లోపల మొత్తంగా నిన్ను నడిపించుకునేటువంటి వ్యవస్థను తయారు చేసుకుంటావు. చెడును పోగొట్టుకుంటూ, మంచిని పెంచుకుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, అప్పుడు అది ఆధ్యాత్మికత అవుద్ది. అది జ్ఞాన మార్గం.
అలా వెళ్తుంటే కరెక్టే, మీరు ఎక్కడున్నా కరెక్టే. ఏ మతమైనా కరెక్టే, ఏ మార్గమైనా కరెక్టే, ఏ దేవుడైనా కరెక్టే, ఏ విధానమైన కరెక్టే, ఏ పద్ధతి కరెక్ట్. నేను దేన్ని కించపరచట్లా. కానీ సామాన్య రక్షణ వ్యవస్థలో ఇలా మనుషులందరూ కూడా అసలు దేవుడి గురించి కానీ విషయం గురించి కానీ తెలుసుకునే పనే లేదు, రక్షణగా పెట్టుకున్నారు ఒక నమ్మకం. ఎందుకని అంటే తిండికి, బట్టకి, ఉండటానికి, వసతికి, కుటుంబం నడవటానికి. ఎందుకంటే రిలేషన్స్ కుటుంబంగా, నెక్స్ట్ తర్వాత రక్షణ, తర్వాత కుటుంబంగా, కుటుంబ రక్షణకి, తన రక్షణకి, రక్షణలో భాగంగా దైవత్వాన్ని కూడా తెచ్చుకున్నారు మిగిలిన అన్నిటితో పాటు. మనం ఇప్పుడు అన్ని ఏర్పాటు చేసుకుంటుంది, ఇల్లు కట్టుకుంటుంది, ఇవన్నీ అదే. బాగా డబ్బున్నోళ్ళు మీరు గమనించారు, ఇప్పుడు అందరూ డబ్బున్నోళ్ళే కదా, అందరూ సీసీ కెమెరాలు పెట్టేసుకుంటున్నారు షాపుల ముందు కూడా. మొత్తం గవర్నమెంటే సీసీ కెమెరాలు రోడ్ల మీద కూడా పెట్టేసింది. ఎందుకు? ఎవరేం చేశారో కనబడిపోద్ది, దొరికేసి పట్టుకోవచ్చు. బాగా డబ్బున్నోళ్ళని చూస్తే ఇళ్ళ చుట్టూ కరెంట్లు పెట్టేసుకుంటున్నారు గోడల మీద, ఎవరు లోపలికి రాకుండా కరెంట్ ఆన్ చేసేస్తున్నారు. అంటే ఎంత భయభ్రాంతులతో జీవితం ఉంది, రక్షణ ఎంత అవసరం అనేది మన జీవన విధానం చెబుతుంది. మన తలుపులు, గొళ్ళాలు, తాళాలు, ఇది రక్షణ ఎప్పుడు అవసరమే, అన్ని రకాలుగా అవసరమే. ఆ ప్రయత్నంలో దేవుడు కూడా వచ్చాడు, రక్షణలో భాగంగా వచ్చాడు తప్ప ఆధ్యాత్మికత కాదు. సరే, ఈ రక్షణ కూడా ఉంది, ఏర్పాటు చేసుకున్నారు, ఇది కూడా అయింది. నెక్స్ట్ మనిషికి వచ్చేది ఏంటో తెలుసా? అహంకారము, సెల్ఫ్. నేను అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనాలి దాన్ని, ఆత్మాభిమానం. అహంకారం అంటే పొగరు కాదు, అది అందులో కలిసి కూడా ఉండొచ్చు కొంతమందికి చెప్పలేము. కానీ నేను ఇప్పుడు ముందు నాకు తినడానికి ఇబ్బంది లేదు, ఉండడానికి ఇబ్బంది లేదు, కట్టుకోవడానికి ఇబ్బంది లేదు, అయిపోయింది. రక్షణ కూడా ఏదో ఉండడానికి ఏదో కనీస సౌకర్యాలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఓకే, కుటుంబ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకున్నా, రిలేషన్స్. ఎందుకంటే అవి లేకపోతే అసలు ఎందుకు బతుకుతున్నానో తెలీదు. 3వ స్టెప్లో ఈ కుటుంబ వ్యవస్థకు కూడా ఈ రక్షణ కావాలి, అది కూడా ఓకే. కుటుంబ వ్యవస్థకు కూడా రక్షణ లేదనుకోండి, అంటే ఇప్పుడు నా పిల్లలకు తిండి లేదు, నా వాళ్ళకి దొరకటం లేదు, అనారోగ్యాలు, బాధలో ఉన్నవాడు కుంగిపోయి దాని నుంచి ఎలా బయటపడాలని ఎతుకులాడుతూ ఉంటాడు. ఆ ఎతుకులాటలో అని చెప్పాను, అనేక ప్రయత్నాలతో దైవీ తత్వాన్ని కూడా రక్షణగా తెచ్చుకుంటాడు. కాబట్టి అతను మళ్ళీ అహంకారము, ఆత్మాభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు వాళ్ళు రాలేరు, స్త్రీలైన పురుషులైన. అక్కడ మళ్ళీ అందులో కొట్టుకోవటం, వాళ్ళ జీవితం అంతా దాంతో సరిపోద్ది. ఎందుకంటే ఎక్కడికి బతికినంత కాలం ఎప్పుడు పోరాటమే, తిండికి, బట్టకి, అన్నిటికీ, ఆ హోల్ కుటుంబం అది కొంచెం స్థిమిత పడితే అప్పుడు అహంకారం వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? నన్ను అంటావా, నన్ను చేస్తావా, నేను. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్లేస్లోనే మనిషి, మీరు గమనించండి, ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఘర్షణలు పడతారు ఒకళ్ళకొకళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటారు. అది తప్పు కాదు, ఆత్మాభిమానము అంటారు. అంటే నేను అనే ఎంటిటీ స్టార్ట్ అవుద్ది, అక్కడ మొదలవుద్ది నేననే అహంకారం. అది అహంకారం అవ్వచ్చు, ఆత్మాభిమానం అవ్వచ్చు, అది మంచిలో ఉండొచ్చు, అది చెడులో ఉండొచ్చు. కానీ మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎలా ఉన్నా కుటుంబ సభ్యులతో కూడా ఘర్షణ పడేటువంటి వ్యక్తిత్వం అందరిలోనూ ఎంతో కొంత ఉంటుంది, మంచోళ్ళలో కూడా ఉంటుంది. ఘర్షణ కంటే అభిప్రాయ భేదాలు కావచ్చు, వాళ్ళు తిట్టుకోకపోవచ్చు, కొట్టుకోకపోవచ్చు, కానీ అది నెక్స్ట్ సెల్ఫ్. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు, అహంకారం కావచ్చు, ఆత్మాభిమానం కావచ్చు, అక్కడ నేను ఏర్పడుతుంది. ఈ కింద ఇవన్నీ కొంచెం 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 సమకూరు, పర్లేదు, బాగానే ఉందండి. నెక్స్ట్ స్టేజ్ అది. ఆ నేను సంతృప్తి పడుతూ ఉండాలి. అంటే నా వాళ్ళు బాగున్నారు, నేను బాగున్నాను, వీళ్ళంతా నన్ను గౌరవిస్తూ ఉన్నారు. ఈ నేనుతో వచ్చిన ఘర్షణలు ఉంటాయి, అది కొంచెం సంతృప్తిలో ఉండి, హాయిగా ఉండి, ప్రశాంతంగా సాగుతుందా, అక్కడి నుంచి మనిషి తన లోపలికి వెళ్ళగలుగుతాడు. ఆధ్యాత్మికత అక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదు, ఆ నేనుకి ఎప్పుడు ఇబ్బందులు కానీ, కుటుంబ సభ్యులతోనంటే రక్షణ వ్యవస్థలో కానీ, తిండి తిప్పల్లో కానీ, ఎక్కడైనా ఈ కింద వ్యవస్థల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరు ఆధ్యాత్మికత వరకు వెళ్ళలేరు. అలానే దైవీ వ్యవస్థలో ఉంటే అది రక్షణ వ్యవస్థ కింద పెట్టుకున్నారు. ముందే చెబుతున్నా, ఆధ్యాత్మికత వేరు, దైవీ వ్యవస్థని రక్షణగా పెట్టుకోవటం వేరు. కాబట్టి అది జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. ఇవన్నీ అయిపోయి నేనుకు వచ్చి, ఆ నేను బాగుంది, కొంచెం శాంతిగా ఉంది. అంటే నా వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు, నా వాళ్ళందరూ బాగున్నారు, నా ఆత్మాభిమానానికి ఏం ఇబ్బంది లేదు, కొంచెం ఏదో పర్వాలేదు, నేనని హాయిగా ఉన్నా. అంటే ప్రతి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా గుర్తింపు కోరుకుంటారు.
గుర్తింపు అంటే ఏంటి? అసలు ఒక మనిషిని నేను బతుకున్నాను అని. ఆ గుర్తింపు స్థాయి ఏదైనా కావచ్చు. సెల్ఫ్ ఎంటిటీ, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, ఆత్మాభిమానం, అహంకారం ఏదైనా కావచ్చు. అహం అంటే నేను అని. ఆ నేను అనేది అక్కడ పుడుతుందండి. ఇవన్నీ కొంచెం సెటిల్మెంట్గా వెళ్తాయి. అయితే ముందు నుంచి నేను అనరంటే అన్ని నేను అంటారు. కానీ అక్కడ దాకా చేరిన నేను, ఒక ప్రశాంతతలో వీటినన్నిటినీ పొందిన నేను కొంచెం తన లోపలికి వెళ్ళి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే చోట, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే చోట ప్రపంచంతో కలిసి బ్రతకడం నేర్చుకుంటుంది. అంటే మంచితనంగా ఉండటం కానీ. అందుకని నేను మంచివాడిని, మంచిదాన్ని అయితేనే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నన్ను ఎవరైనా గౌరవిస్తారు. లేకపోతే మళ్ళీ సిగ్గుమాలిన బతుక, అవమానాలు బతుక. కొంతమంది ఉండి ఎప్పుడు పక్కవాళ్ళని మోసం చేస్తూ, లేదా నిరంతరం అప్పులు చేస్తూ, ఎంత వచ్చినా సరిపోక ఒక సిగ్గులేని జీవితం గడుపుతూ ఉంటాం. ఇలా బోల్డ్ మంది ఉంటారు ప్రపంచంలో. వీళ్ళు ఎవరో ఆధ్యాత్మికత వరకు వెళ్ళలేరు. కానీ వీళ్ళకి రక్షణగా దైవీ వ్యవస్థ ఉంటుంది, గురువులు ఉంటారు, మాతాజీలు ఉంటారు, పద్ధతులు ఉంటాయి. మళ్ళీ అది ఎప్పుడూ ఉంటుంది. వీళ్ళందరూ రక్షణగా పెట్టుకున్నారంటే వాళ్ళ జీవితాలు గడవటానికి. ఒక మాటలో చెప్పాలంటే, నేను అనేది సిగ్గుపడకుండా జీవించేటువంటి సిగ్గుమాలిన జీవితం కాకుండా, అంటే అప్పులు చేయటం, మోసాలు చేయటం, అన్యాయాలు చేయటం, అక్రమాలు చేయటం, ఇదంతా కూడా, ఈ స్థితి అంతా కూడా, ఈ సిగ్గుమాలిన స్థితి అంతా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. అంటే లోటుపాట్లు ఫీల్ అవుతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్కి వచ్చేటప్పటికి సిగ్గుమాలిన తనంలోంచి, తప్పుల్లోంచి తనను అందరూ గౌరవించాలి, తన కుటుంబ సభ్యులు కానీ బయట వాళ్ళు కానీ గౌరవించేలా జీవించాలి అనేటువంటి ఒక భావన వస్తుంది. అది సెల్ఫ్ రెస్పెక్ట్, అది ఆత్మాభిమానం. అక్కడ కిందదంటే మోసమే. ఆ మోసం ఎక్కడ ఉందంటే రక్షణ వ్యవస్థలో ఉంది. ఆ మోసం అంతా రక్షణ వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్నాయి. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు. ఇప్పుడు దైవ భక్తి ఎలా ఏర్పాటు చేసుకున్నారు, మొక్కులు మొక్కుకోవడం, తాళ్ళు తాయెత్తులు ఎలా ఏర్పాటు చేసుకున్నారు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు అన్నీ మళ్ళీ రక్షణలో పెట్టుకున్నారు వాళ్ళు బాగుండటానికి. అది ఏ స్థాయికైనా వెళ్తారు. అది కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే, అన్నీ బాగున్నాయి, ప్రపంచం నన్ను గౌరవించాలి, నా చుట్టూ నా కుటుంబ సభ్యులు నన్ను గౌరవించాలి అంటే నేను ఎలా ఉండాలి. అక్కడ మొదలవుద్ది మంచితనం. నేను మంచిగా జీవిస్తే చక్కగా నా కుటుంబ సభ్యులు నన్ను గౌరవిస్తారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను గౌరవిస్తారు. అది సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. అక్కడ మొదలవుతుంది అది. అక్కడ మొదలైన వాళ్ళకే ఆధ్యాత్మికతలోకి వెళ్ళే అవకాశం ఉంది. అసలు ఈ కింద వాళ్ళకి ఎవరికి లేదు. అది ఈ కింద వాళ్ళకి ఎవరికి లేదంటే మీరు చూడండి, సెల్ఫ్ రెస్పెక్ట్ని అంటే విపరీతమైనటువంటి డబ్బు ఉండొచ్చు, కుబేరులే ఉండొచ్చు, అపర కుబేరులే ఉండొచ్చు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. మోసం చేస్తూ ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. ఆత్మాభిమానం ఉండదు. పై వాళ్ళ దగ్గర చేతులు పెట్టుకొని కింద వాళ్ళనేమో కాళ్ళ కింద తొక్కుతూ ఉంటారు. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు అలా ఉండరు. ఎవరి దగ్గర చేతులు కట్టుకోరు, వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటారు. అలానే గౌరవాలు ఉంటాయి. పెద్దవాళ్ళని గౌరవించటం, చక్కగా ఉండటం, సమాజాన్ని ప్రేమించటం, చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండటం, ఒకటే మాట మంచిగా ఉండటం, అవి ఉంటాయి. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ దాకా ఎవరు వస్తారు అంటే, ఎవరైతే సంతృప్తిగా జీవిస్తున్నారో వాళ్ళు మాత్రమే రాగలరు. ఈ సంతృప్తి అనేది ఏర్పరుచుకోవాలి. ఇక్కడే మంచి. ఎవరైతే సెల్ఫ్ రెస్పెక్ట్కి వస్తారో అంటే అసలు తనను తాను ముందు గౌరవించుకోవాలి. పక్కల మాట దేవుడు, నేను తప్పు చేయట్లేదు, నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నేనే పొరపాట్లు చేయట్లేదు అంటే నాకు అన్ని సమకూర్ని, చక్కగా ఉన్నాను, తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, రక్షణ వ్యవస్థ ఉంది, అన్ని ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఉంది, రిలేషన్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ నాకు ఎంతైనా సరిపోవట్ల. ఆశ, అత్యాశ, దురాశ. అప్పుడు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ పనులు చేయండి. నేను అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ చూసుకోను. ఆ దురాశ ఎటు తీసుకెళ్ళిపోద్దో, అత్యాశ ఎటు తీసుకెళ్ళిపోద్దో, ఆశ ఎటు తీసుకెళ్ళిపోద్దో అటు వెళ్ళిపోతుంటాను. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు అపర కుబేరులైనా కూడా వీళ్ళందరూ మళ్ళీ దేవుణ్ణి భక్తికి వాడుకుంటూ ఉంటారు. భక్తి ఏంటంటే రక్షణ వ్యవస్థలో వాడుకుంటూ ఉంటారు దేవుణ్ణి. దేవుళ్ళు కావచ్చు, గురువులు కావచ్చు, ఏదైనా సరే. వీళ్ళు మళ్ళీ ఆధ్యాత్మికం దాకా వెళ్ళరు. మళ్ళీ రక్షణ వ్యవస్థలో కలిపేసుకున్న వాళ్ళే. రక్షణ వ్యవస్థలో సరిపోని వాళ్ళు కలుపుకుంటారు. సరిపోవటం అంటే ఏంటి? అసలు తిండికి తెప్పులకి ఇబ్బంది పడినాయి, బాధలు పడి కష్టాలు పడేవాళ్ళు రక్షణ వ్యవస్థ కింద పెట్టుకుంటారు దేవుణ్ణి. ఎంతున్నా ఎన్నున్నా నాకు సరిపోవటం లేదు అనుకున్న వాళ్ళు రక్షణ వ్యవస్థకు పెట్టుకుంటారు దేవుణ్ణి. ఎందుకని? సరిపోవటం లేదన్న భావన కదా మెయిన్ అక్కడ. నిజంగా సరిపోని వాళ్ళు కొంతమంది,
ఎంతున్నా సరిపోవటం లేదు నాకు నిజంగానే వాళ్ళకు వాళ్లే భ్రాంతులు భ్రమలు కల్పించుకొని అత్యాశలు ఆశలు దురాశల్లో మునిగిపోతున్న వాళ్ళు కొంతమంది. ప్రపంచంలో ఇల్లు ఎక్కువ మంది ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువ మంది ఉంటారంటే డబ్బు ఉన్నోళ్ళని కాదు, ఈ రక్షణ వ్యవస్థగా దేవుణ్ణి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మొత్తం మతాలని మార్గాలని గురువుల్ని దేవుణ్ణి అన్ని రక్షణ వ్యవస్థగా మాత్రమే వాడుకుంటారు. వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. ఈ స్థాయి దాటితే సెల్ఫ్ రెస్పెక్ట్, అక్కడ మోసకారితనమే ఉంది. అంటే వాళ్ళు అన్నీ ఉన్నా లేని వాళ్ళ కింద లెక్క. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, అన్నీ ఉండటం అంటే డబ్బు ఉంటుంది అంతేగా. ఇప్పుడు లేని వాళ్ళు పేదవాళ్ళు అంటే ఎవరు? డబ్బు సౌకర్యాలు సరిపోట్లా, తిండికి బట్టకి చదివించుకోవడానికి అడిగి సరిపోక పాపం అందులోనే కొట్టుకుంటున్న వాళ్ళు జీవితం మొత్తం అందులోనే ఎంత కొట్టుకున్నా పిల్లలకి ఎంత పెట్టి సరైన బట్టకోలేక మంచి చదువులు చదివించలేక నానా ఇబ్బందులు వీడేవాడు ఎక్కడ ఆధ్యాత్మికానికి వెళ్తాడు? ముందు ఈ కుటుంబ బాధ్యతలు చేయాలిగా. అందుకని ఆలోచించలేడు ఆధ్యాత్మికత గురించి. అందుకని రక్షణ వ్యవస్థగా దేవుణ్ణి పెట్టుకుంటాడు. ఇప్పుడు ధనికుడు అంటే ఎవరు? దాని డబ్బు ఉందంతే, కానీ లోపల పేదవాడే, సరిపోవట్లేదుగా. ఇప్పుడు డబ్బు ఉన్నా కానీ నాకు ఇది సరిపోవట్లేదు, నాకు ఇది సరిపోదు అనుకున్న ప్రతివాడు పేదవాడే. తృప్తి లేని ప్రతివాడు పేదవాడేనండి. నిజమైన పేదవాడేమో అసలు బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నాడు, పూర్తిగా సరిపోవట్ల, తిండికి బట్టకి అనారోగ్యాలకి చదువులకి ఏదైనా కుటుంబ పరంగా నిజంగా బాధ ఉంది పాపం వాళ్ళకి. కావాలని మోసాలు చేసి ప్రజల్ని బాధలు తెచ్చుకునే రకమేమో మోసగాళ్ళు, అది ఇంకో రకం. మోసగాళ్ళు మోసగత్తులు వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ప్రపంచంలో. నిజమైన పేదరికం గురించి చెప్పాను, పూర్తిగా సరిపోకపోవడం. కానీ తృప్తి లేని వాడు, ఎంతున్నా తృప్తి లేని వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా మొత్తంగా వాళ్ళు పేదవాళ్లే. నిజమైన పేదవాళ్ళ కంటే దారుణమైన పేదవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్కి ప్లేస్ ఉంది, స్థానం ఉంది, కానీ దాన్ని తీసుకోరు. సరిపోట్లా సరిపోట్లా సరిపోట్లా, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి, అలా పరుగులు పెడతానే ఉంటారు. ఓ గుర్తింపు పిచ్చి, ఓ కీర్తి పిచ్చి, ఏది సరిపోదు వాళ్ళకి. ఇక ఆనందంగా డబ్బు పిచ్చి. ఏమవుతుంది ఊరికనే మీరు అనుకుంటున్నారేమో, జాగ్రత్తగా గమనించండి. మనం విశ్లేషణకి చెప్పుకుంటున్నాం తప్ప అందరూ వాళ్ళకి తగ్గ కర్మఫలాలు అనుభవిస్తూనే ఉంటారు. అయితే ఆధ్యాత్మికత నేను చెబుతుంది ఇక్కడ. కనుక ఈ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ మతంలో ఉండొచ్చు, మార్గంలో ఉండొచ్చు, గురువులతో ఉండొచ్చు, దేవుళ్ళతో ఉండొచ్చు, మాతాజీలతో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రక్షణగా దేవుణ్ణి పెట్టుకున్నారే తప్ప, వాళ్ళందరినీ పెట్టుకున్నారే తప్ప వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ముందు నన్ను నేను గౌరవించుకోవడం. ఇప్పుడు నేనున్నాను, నా సంగతి నాకు మొత్తం తెలుసు, నా లోపల ఆలోచనలన్నీ నాకు తెలుసు. నా మీద అసలు నాకు గౌరవం ఉందా? నేను మంచివాడినా చెడ్డవాడినా నాకు తెలియదా? నేను మంచిదాన్నా చెడ్డదాన్నా నాకు తెలియదా? నేనేమేం పనులు చేస్తానో నాకు తెలియదా? నా ఆలోచనలు ఏంటో నాకు తెలియదా? నా భావాలు ఏంటో నాకు తెలియదా? అది సెల్ఫ్ రెస్పెక్ట్. తత్వమసి, అది నీవే అయ్యున్నావు అన్నారు. అసలు మామూలుగా అంటే ఏంటి? నువ్వు ఏది ఎదుగుతున్నావో అది నువ్వేరా నాయన అని చెప్పారు. సరే, అది నేనే అయి ఉన్నానని నేను తెలుసుకోవడానికి ముందు అసలు నేనేమై ఉన్నానని నేను చూసుకుంటాక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నాకు తెలుసుగా అన్ని. అంటే నేను పైకి ఇలా ఉన్నాను, పైకి ఇలా కనపడుతున్నాను, పైకి ఇలా అబద్ధాలు చెబుతున్నాను, పైకి ఇలా మోసాలు చేస్తున్నాను, పైకి ఇలా నటిస్తున్నాను, కానీ నా అంతరంగం నాకు తెలుసుగా. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ రక్షణ నుంచి, అంటే మొట్టమొదటి తిండి బట్ట నిద్ర, తర్వాత వసతి, రక్షణలోకి వసతి వచ్చేస్తుంది. అక్కడి నుంచి రిలేషన్స్, కుటుంబానికి మళ్ళీ మొత్తంగా కలిపి తిండి బట్ట అన్ని రక్షణతో కూడా కలిపి కుటుంబం అయినాక మనిషి ఆలోచన ఏంటి? నాకు, నేను, నాకు, నాది, నా కుటుంబానికి మొత్తంగా. ఇక ఇక్కడి నుంచి దుర్మార్గాలన్నీ మొదలు పెడతాడు. అక్కడ ఎవరైతే సెల్ఫ్, అంటే సెల్ఫ్ మాత్రమే ఉంచుకుంటే స్వార్థం, వాళ్ళని స్వార్థపరులు అంటారు. నెక్స్ట్ స్టేజ్ అది. ఓన్లీ సెల్ఫిష్ వాళ్ళు, నెక్స్ట్ స్టేజ్ అది. రక్షణ కూడా దాటినాక కుటుంబ వ్యవస్థలో సెల్ఫిష్నెస్, అంటే నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఇంకా దానికోసం నేను ఏమైనా చేసుకుంటూ వెళ్తా ఉంటా. ఆ చేయటం అనేది నాకున్న దమ్ము ధైర్యాన్ని బట్టి, నాకున్నటువంటి అమరినటువంటి సదుపాయాలను బట్టి. ఇప్పుడు అందరికీ ఎదుటోడిని వెళ్ళి పొడిసేసే దమ్ము ఉండదు, రౌడీలాగా కొట్టేటువంటి ధైర్యం ఉండదు. అలా లేనివాళ్ళు మంచోళ్ళ కనపడవచ్చు, కానీ లోపల వాళ్ళు చాలా
అసభ్యకరమైనటువంటి ఆలోచనలతో భావాలతో ఉండొచ్చు, నమ్మించి మోసాలు చేస్తూ ఉండొచ్చు, రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఇదంతా సెల్ఫిష్నెస్. నెక్స్ట్ స్టేజ్ నేను, నాది, నా వాళ్ళు సెల్ఫిష్నెస్లో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఈ సెల్ఫిష్నెస్ నుంచి దాటితే సెల్ఫ్ రెస్పెక్ట్లోకి వెళ్తారు. అసలు దాటగలవా? ఈ సెల్ఫిష్నెస్లో ఉన్నోళ్ళందరూ ఇది ఎందుకు జరుగుతున్నానంటే, సెల్ఫిష్నెస్ అంటే స్వార్థపరత్వము, స్వార్థము. నేను, నాది, నా వాళ్ళు తప్ప పక్క వాళ్ళ గురించి నాకు అక్కర్లా. ఇందులో ఉన్నోళ్ళు తమ వాళ్ళతో కూడా గొడవలు పడుతుంటారు. తండ్రి కొడుకులు కోర్టు కేసులు వేసుకుంటారు, తల్లి కొడుకులు కోర్టు కేసులు వేసుకుంటారు, భార్యాభర్తలు కోర్టు కేసులు వేసుకుంటారు. అన్ని సంబంధాలలోనూ ఏది ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా తెగబడతారు, ఒకరితో ఒకరు గొడవలు పడతారు. ఎందుకని? సెల్ఫిష్నెస్ ఎక్కువగా, స్వార్థపరత్వం ఎక్కువగా. అక్కడ స్వార్థపరత్వం ఎక్కువైనప్పుడు అంతగా ఇంకా విధానమే ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మనం చూసేటువంటి మనుషులు పడే ఇబ్బందులు, బాధలు, కష్టాలు, ఘర్షణలకు కారణం సెల్ఫిష్నెస్, అశాంతి మనసేక. ఈ సెల్ఫిష్నెస్ అనేది ఉన్నవాళ్ళు కూడా భగవతత్వాన్ని అంటే దేవుడు అనే విధానాన్ని రక్షణగానే తెచ్చుకుంటారు. రక్షణ కేవలం వాళ్ళకి. మన దేవుడో కాపాడుతాడు, ఎవరో కాపాడుతాడు. వీళ్ళకి దేవుళ్ళు ఉంటారు, మతాలు ఉంటాయి, గురువులు ఉంటారు, అన్నీ ఉంటాయి. వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తుంటారు. నటన పరులు కదా వీళ్ళు, నటన ఎక్కువ కదా. కింద వాళ్ళందరూ అవసరాల కోసం చేశారు పాపం. నిజంగా లేని వాళ్ళు అవసరాల కోసం నమ్ముతున్నారు ఎవరినో. వీళ్ళు అలాగే నటన. వీళ్ళ నమ్మకాలు ఇవన్నీ కూడా అందులోంచి బయటపడటానికి. అక్కడి నుంచి అంటే ఈ సెల్ఫిష్నెస్ నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్లోకి వస్తాడు మనిషి. అది ఎవడికి వాడు ముందు తనను తాను గమనించుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? నా మీద అసలు నాకు గౌరవం ఉందా? నా మీద నాకు గౌరవం ఉండాలి అంటే నేను ఎలా ఉన్నానో నాకు ఖచ్చితంగా తెలుసు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికి ఉంటుందో వాళ్ళకే బయట సమాజంలోంచి రెస్పెక్ట్ దొరుకుద్ది, అంటే గౌరవం దొరుకుద్ది. అయితే కొంతమంది గౌరవాన్ని నటించి పొందుతూ ఉంటారో ఏమి ఉండవు, కాలంలో పోతాయి, బయటపడిపోతాయి, అన్ని మొత్తం బయటపడిపోతాయి. ఏది ఉండదు అసలు. కాలం ఏంటి అంటే మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా మొత్తం ఒక మనిషి మరణించే లోపల ఆ మనిషి యొక్క తత్వాన్ని, స్వభావాన్ని అలా మొత్తం చీల్చి చెండాడి ప్రజలందరికీ చూపించినాకే ఆ స్త్రీని కానీ ఆ పురుషుణ్ణి కానీ మరణం తీసుకెళ్తుంది. మరణం లోపల పుట్టుక నుంచి ఎప్పుడైనా మన బుద్ధులు, మన గుణాలు మనం ఎంత దాచినా వ్యక్తీకరించబడతాయి, సమాజానికి చెప్పబడతాయి. సమాజం వాటిని గమనించేలా సృష్టి చేస్తుంది, సృష్టిలోనే ఉంది. అందుకని నీ మీద నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తే, అంటే సెల్ఫిష్నెస్ నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్లోకి నువ్వు రావాలి. ఎప్పుడు నీ మీద నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తే అప్పుడు చుట్టూ ఉన్న సమాజం కూడా నిన్ను గౌరవించడం మొదలు పెడుతుంది. దొంగ గౌరవాలు, దొంగ విధానాల్లో పొందేవన్నీ కూడా కాలంలో బహిర్గతం అవుతాయి, బయటపడతాయి. వీళ్ళు దొంగలు అని సమాజం చెప్పుద్ది. కాబట్టి అది ఇప్పుడు ప్రస్తుతానికి కనపడింది నిజమైంది కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ నీ మీద నీకు కలుగుద్ది. నేను ఏ తప్పు చేయను, ఏ పొరపాటు చేయను, నేను ఎలా ఉంటాను హాయిగా, అంతే సింపుల్. సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఉందా లేదా, సమకూరిందా లేదా, కాదా, అవునా కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్కి వెళ్ళిపోతాడు. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఆధ్యాత్మికానికి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్లోకి రావాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వు గమనించుకోవాలి. నీ లోపల మొత్తం నీకు తెలుస్తుంది, నేనే తప్పు చేయట్లే, ఏ పొరపాటు చేయట్లే, అసలు చెయ్యను కూడా. కాబట్టి నా మీద నాకు గౌరవం ఉంది. ఎవరైనా నా మీద నిందలేసినా నాకేం భయం లేదు, ఎందుకంటే నేను అసలు తప్పే చేయను. తప్పు చేయని వాడి మీద కూడా నిందలేస్తారు ఇక్కడ, అది పెద్ద కామన్ విషయం ప్రపంచంలో. అది కాదు, నా మీద నాకు గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే నా మీద నాకు గౌరవం ఉందో నాకు అసలు భయం అనేది ఉండదు. ముందు ఫస్ట్ పాయింట్, అసలు భయం పోద్ది, ధైర్యం ఉంటుంది. ఒకవేళ కామన్గా ఏదో కుటుంబ సభ్యులు ప్రేమానురాగాల మధ్య చిన్న చిన్న మామూలుగా ఉండొచ్చు, అది కామన్. ఏదో ఒంట్లో బాగోపోతే పిల్లల గురించో ఏదో ధర్మపరమైనటువంటి బాధ్యతలు నిర్వహించేటప్పుడు ఉండేటువంటి ఆదుర్దాలు, కంగారులు కాదు, అవి పెద్ద విషయాలు కాదు, కాసేపు ఉండిపోతాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడికి అంటే తాను తప్పు చేయను అని తన మీద తనను తాను గౌరవించుకోవడం. అహంకారం కాదు. అహంకారం ఏంటో తెలిసి అందరూ తనను గౌరవించాలని కోరుకుంటుంది. ఆడి దుర్మార్గుడు,
దుర్మార్గురాలు, లోపలంతా కుళ్ళు కుతంత్రాలే, పైకి మాత్రం బ్రహ్మాండంగా కనపడతారు. అది అహంకారం. అందరూ నన్ను గౌరవించేలా, గుర్తింపు కలిగేలా, ఆ గుర్తింపు తెచ్చుకునేలా ప్రవర్తించి నన్ను అలా అంటావా, నన్ను ఇలా అంటావా, నన్ను అది అంటావా, నన్ను ఇది అంటావా అని గొడవలు పడుతూ ఉంటారు. వాళ్ళు కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి అసలు గొడవలతో పని లేదు. ప్రశాంతంగా ఉంటారు, హాయిగా ఉంటారు. నేను నా విధానంలో ఉన్నాను అంతే. నేను ఏ తప్పు చేయను, ఏ పొరపాటు చేయను. మీరు ఎన్ని నిందలు వేసుకున్నా నాకు వచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకని అది లోకరీతి. లోకరీతే ఎప్పుడు అలా ఉంటుంది. మోసం చేయడం, నిందలు వేయటం, మంచి వాళ్ళ మీద రాళ్ళు వేయటం, ఇంకా కామన్ వేసుకోండి మీరు, ఏముంది. సెల్ఫ్ రెస్పెక్ట్ దాకా ఎవరైతే వస్తారో వాళ్ళు తన సెల్ఫ్ని కనుక్కోగలుగుతారు. అక్కడి నుంచి వాళ్ళకి అర్థం అవుద్ది. సెల్ఫ్ రెస్పెక్ట్ దాకా రాకుండా నువ్వు నీ లోపల ప్రయాణం చేయలేవు. అందుకని ఇదంతా చెబుతున్నాం. లేదండి మేము దేవుళ్ళలో ఉన్నాం, మా గురువులు ఉన్నారు, మాకు మతాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, మేము అబ్బో ఎన్నో సంవత్సరాల నుంచి ఇవన్నీ పాటిస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, చదువుతున్నాం, బోర్డు తెలుసుకున్నాం, అసలు బోర్డు ఉపన్యాసాలు చెప్పగలను, ఎన్ని గ్రంథాలను అప్పచెప్పేసేయగలను, అవన్నీ చేయగలను నేను అన్నా, అవే ఉంది. స్కూల్ చదువులాగా చదువుకున్న కుర్రోళ్ళు ఎన్ని చేయట్లేదు, ర్యాకెట్లు ఆకాశానికి వేసుకెళ్ళిపోతున్నారు, అంతరిక్ష ప్రయాణాలే చేసేస్తున్నారు భౌతిక చదువులు చదివి. అలాగే ఇది కూడా ఏదో చదివో అప్పు చెబుతావు, అందులో పెద్ద విషయం ఏముంది. అది కాదు, వాచా వేదాంతం కాదు. ఒక మాటలో చెప్పాలంటే నాది కూడా వాచా వేదాంతమే. వాచా వేదాంతమే. అనుభవ జ్ఞానం లేదు నాకు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే నేను పొరపాట్లు చేయను, తప్పులు చేయను. అది సెల్ఫ్ రెస్పెక్ట్. నా మీద నాకు గౌరవం ఉంది. నా మీద నాకు ఎప్పుడు గౌరవం ఉందో ఆటోమేటిక్గా చుట్టూ ఉన్న అందరూ గౌరవిస్తారు. వాళ్ళు ఎదుటోళ్ళు మంచోళ్ళు అయితే సరే. మంచోళ్ళు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా గౌరవించలేదు, మా నాన్న సంపాదించలేదు, ఇవ్వలేదు, మా ఆవిడ ఏది చేయలేదు, మా అమ్మాయిని చేయలేదు, ఇలా చెప్పుకున్నాం. ఎందుకని మనుషులు ఎప్పుడు లోటుపాట్లతో ఉంటారు, కోరికలతో ఉంటారు. కాబట్టి జనరల్గా వాళ్ళకి ఒక అసంపూర్ణ భావన ఉండొచ్చు. కానీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఉందో నువ్వు ఆటోమేటిక్గా ఆధ్యాత్మికతకు అర్హతను పొందావు. అందుకు చెప్పింది ఇది. అందుకని మీరు లోపల చూసుకోండి, లోపల చూసుకోండి, లోపల చూసుకోండి అంటే మీరు ఏదో సాధన, ధ్యానము, తపస్సు లోపల ఏదో చూసేసుకుందాం, అక్కడ ఏదో కనబడుద్దని కాదు. మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా అసలు? మీకు మీ మీద గౌరవం ఉందా? మీకు మీ మీద గౌరవం ఉందా? మీకు మీ మీద గౌరవం ఎప్పుడు ఉంటుంది? ఉందని బొకాయించుకోబాకండి. లోపల నిజంగా అన్ని విషయాల్లో ఉండాలి. నేను డబ్బు సంబంధాలలో నాకున్నదాంతో తృప్తిగా ఉంటున్నాను. నేను స్త్రీ పురుష సంబంధాల్లో నాకున్నదాంతో హాయిగా ఉంటున్నాను. కాదు లేదు తప్పు చేయను, డబ్బు లేదు తప్పు చేయను, సర్దుకుంటాను. అలా నాకు సంబంధించిన ఏ విషయాలలో అయినా, నా కుటుంబ విషయాలు కావచ్చు, నా పిల్లలు, నా జీవితం, నాకు సంబంధించిన ఏదైనా ఉన్నదాంతో తృప్తిగా ఉన్నాను. ఒకవేళ లేదు సర్దుకుంటాను తప్ప నేను తప్పులు చేయను, పొరపాట్లు చేయను. అలా నన్ను నేను సరిదిద్దుకుంటున్నాను అన్న వాళ్ళకే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అలా ఉండగలిగిన వాళ్ళకే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అసలు ఉండదు, ఉండే ఛాన్స్ కూడా లేదు. అందుకని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నన్ను నేను గౌరవించుకోవడం అనేది ఎప్పుడు జరుగుద్ది? నాలో సంపూర్ణ మంచి ఉన్నప్పుడు. అందుకని మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. అలా గమనించుకుంటూ మీలో ఉన్న చెడులన్నీ తొలగించుకొని మిమ్మల్ని మీరు సంపూర్ణమైనటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీగా, పురుషుడుగా మిమ్మల్ని మీరు మార్చుకోగలిగినప్పుడు మీ మీద మీకు గౌరవం పెరుగుద్ది. ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీ మీద గౌరవం పెరుగుతుంది, ఎవరో చెడ్డవాళ్ళు అయితే తప్ప. అసలు అది ఆశించడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు బయట రెస్పెక్ట్ని ఆశించడు. బయట నుంచి గౌరవాలు కావాలని కోరుకోడు, స్త్రీలైనా పురుషులైనా. అయితే మీకు ఇక్కడ పాయింట్ ఏంటి? మనం చెప్పుకునేది ఆధ్యాత్మికత కదా. ఇక్కడ ఆధ్యాత్మికతకు మీకు అర్హత వచ్చేసింది. ఎందుకని సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడుంది? మీకు మీ లోపల ఉంది. మీ మీద మీకు గౌరవం ఎక్కడ ఉంటుంది? మీ లోపల భావం. బయటికి చెబుతారా నన్ను నేను గౌరవించుకుంటున్నాను, నన్ను నేను గౌరవించుకుంటాను, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని అని బయటికి చెబుతున్నారంటే వాళ్ళు నిజంగా మంచివాళ్ళు కాదని అర్థం. అది అహంకారం. సెల్ఫ్ రెస్పెక్ట్ని బయటకు ఎగ్జిబిట్ చేసి రెస్పెక్ట్ కోరుకుంటూ ఉంటారు, అది అహంకారం. వాళ్ళు నిజంగా మంచోళ్ళు కాదు. నిజమైన మంచోళ్ళు జస్ట్ నేను ఏదో అలా హాయిగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను అనుకుంటారు. అది సెల్ఫ్ రెస్పెక్ట్. నా మీద నాకు గౌరవం ఉంది, నేనే తప్పు చేయను. అక్కడ ఎప్పుడైతే ఉందో అది అంతర్గతం, లోపల అంతరంగంలోకి వచ్చేసారు మీరు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సెల్ఫ్కి దగ్గరగా ఉన్నటువంటి స్థితి.
మీరు ఏ తప్పులు చేయకుండా చక్కగా మీ సెల్ఫ్కి దగ్గరికి వచ్చారు. నేను మంచివాడిని, మంచిదానిని. ఏంటి నా పరంగా అంతే, బయటకు ఎగ్జిబిట్ చేసేది కాదు. నేను ఏ తప్పులు చేయను, ఉన్నదాంతో తృప్తిగా ఉన్నాను. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా మీకు ఏం చెప్పినా అర్థం అవుతుంది, ఆధ్యాత్మికత ప్రవేశం అక్కడ జరుగుద్ది. అందుకని సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చే వరకు మీరు సెల్ఫ్ని అంటే మీ ప్రాణశక్తిని, మీ ఆత్మశక్తిని మీరు కనుక్కోలేరు, మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు. అది మీకు అర్థం అవ్వదు. ఎందుకని సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరో రారు, తప్పులు చేసేవాళ్ళు రారు, ఎంత ఉన్నా తృప్తి చెందిన వాళ్ళు రారు, పొరపాట్లు చేసేవాళ్ళు రారు, కోరికలు తీరని వాళ్ళు రారు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళందరూ నిజమైన పేదవాళ్ళండి. ఏముందా, ఎందుకు అసలు ఎవరొకళ్ళ ముందు చేతులు కట్టుకుని ఉంచుకొని ఎవరొకళ్ళతో ఏదో ఒకటి అనిపించుకొని ఇంతున్నా అంతున్నా ఏం చేసినా ఏముంది అందులో? ఇప్పుడు నాకు చాలా మంది నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు, నిజంగా వాళ్ళకు ఉన్నటువంటి జీతాలకి వాళ్ళు పనిచేస్తున్న విధానాలకు ఇప్పుడు కాదు, నాకు 25-30 ఏళ్ళ నుంచి తెలుసు. నా దగ్గర 3 మంది నా చుట్టూ ఉన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా హాయిగా బతకొచ్చు. కానీ వాళ్ళకి వచ్చే జీతం 10,000 అయితే, అంటే నేను చదువుతున్న 30-40 ఏళ్ళ నుంచి చదువుతున్నా, 20-30 ఏళ్ళ క్రితం నుంచి, వాళ్ళ ఖర్చు 15,000. వాళ్ళకి వచ్చే జీతం 15,000 అయితే వీళ్ళ ఖర్చు 25,000. వాళ్ళకి వచ్చే జీతం 25,000 అయితే వాళ్ళ ఖర్చు 50,000. వాళ్ళకి వచ్చే జీతం 50,000 అయితే వాళ్ళ ఖర్చు ₹1,00,000. ఎంతకి తృప్తి లేదు. ఆ ఎక్స్ట్రా ఏం చేయాలి? అప్పులు చేస్తున్నారు చుట్టూ, దానికోసం తప్పులు చేస్తున్నారు. అప్పులు తెచ్చాలంటే తప్పులు చేయాలి, లేదా తప్పులతో సంపాదించి అనుభవించాలి. ఏదో ఒకటి సంథింగ్. ఇంకా నాకు చాలదు, నాకు తృప్తి లేదు. అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ నీ మీద నీకు ఉండదుగా. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రమే నిన్ను కాపాడేది. ఇక్కడ నిన్ను కాపాడే దేవుడు నిన్ను కాపాడటం, పక్కన గురువులు కాపాడటం, మనుషులు కాపాడటం, ఇది ఏం జరగదు, అసలు జరగదు. అదంతా నీ నమ్మకం అంతే. నీకు 2 కొమ్ములు ఉన్నాయి, నీకు 4 చేతులు ఉన్నాయి, నీకు కనపడతలేదు కానీ 2 చేతులే కనపడుతున్నాయి, కానీ కొమ్ములు చేతులు ఉన్నాయి, తర్వాత కనపడతాయి. నువ్వు నమ్ముతా ఉండు అంటే నమ్మితే కనపడతాయా? అలాంటిది ఇది కూడా. నీ సెల్ఫ్ రెస్పెక్టే నిన్ను కాపాడేది. అంటే నువ్వు తప్పులు చేయవు, నువ్వు మంచిగా ఉంటావు. అందుకే ధర్మో రక్షిత రక్షిత అని చెప్పారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నా మీద నా గౌరవం ఎప్పుడు ఉంటుంది? నేను మంచిగా ఉండగలిగినప్పుడు ఉంటుంది, నేను మంచిగా ఉంటున్నప్పుడు ఉంటుంది. నేను మంచిగా ఉండే స్థితుల్లో నేను ఒకవేళ నాకు సరిపోకపోయినా, నాకు ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా నేను తట్టుకొని సర్దుకొని మంచిగా మాత్రమే ఉండి ఎవరిని మోసం చేయనప్పుడు నా మీద నాకు గౌరవం ఉంటుంది. ఒక తృప్తిగా బతుకుతున్నప్పుడు గౌరవం ఉంటుంది. ఎప్పటికీ నాకు తృప్తి లేదు, నేను మంచిదాన్ని కాదు, నేను మంచివాడిని కాదు, నేను ఇలాగే ఉంటాను, నేను చేసే పనులన్నీ నాకు తెలుసు అన్నప్పుడు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నా మీద నాకే ఉండదు అసలు. అందుకని సెల్ఫ్ రెస్పెక్ట్ తయారు చేసుకోండి. మిమ్మల్ని మీరు ముందు గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి అంటే అహంకారంతో కాదు, వాళ్ళు గౌరవించలేదు వీళ్ళు గౌరవించలేదు అని తిట్టుకుంటూ తుమ్ముకుంటూ కాదు. మీరు ఏర్పాటు చేసుకున్న భౌతిక నాటకపు గౌరవాలు కాదు. మీ అంతరంగంలో మీ పట్ల మీకు గౌరవం ఉందా? సింపుల్ అంతే. తన పట్ల తాను గౌరవం ఉన్నోడు ఎవరు గౌరవించలేదని బాధపడ్డ, భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషులైనా, తన పట్ల తనకు గౌరవం ఉన్నవాళ్ళు ఇతరుల నుంచి గౌరవాన్ని ఆశించరు. ఒకటే రూల్ అది. ఇతరుల నుంచి గౌరవాలు ఆశించే వాళ్ళందరూ అహంకారులే. నేను మంచివాడిని, నేను మంచిదాన్ని అని నాకు తెలిసినాక నీతో నాకు గొడవ ఏంటి, నువ్వు నన్ను చెడ్డోడు అంటే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు అనుకో. ప్రపంచంలో రకరకాలుగా అనుకుంటుంది. నేనేం తప్పు చేయలేదు, తప్పు చేయను కూడాను. తప్పు చేస్తే మీరే నిరూపిస్తారు కదా చెడ్డోళ్ళు అని. పెద్ద విషయం ఏముంది అందులో? అసలు నేను తప్పు చేయను, అది సూత్రం. అందుకని సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు ఎప్పుడైతే, అంటే మీ పట్ల మీరు గౌరవం కలిగేలా, మీ పట్ల మీకు గౌరవం ఉండేలా మీరు జీవించగలుగుతారో అప్పుడు ఆధ్యాత్మికతకు అర్హత వస్తుంది మీకు, ఎవరికైనా సరే. అప్పుడు మీరు మీ సెల్ఫ్ దాకా వెళ్ళగలుగుతారు. అక్కడ సెల్ఫ్ రియలైజేషను, సెల్ఫ్ ఎంక్వైరీ పేర్లేదు. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ముందుకు సాగటం. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేను అనంత ఆత్మశక్తిని అని మీ ప్రాణశక్తి ఎరుకని మీరు పొందడం. అది ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచి దారి వెళ్తుంది. ఎందుకని? సెల్ఫ్ అనే దాన్ని ఎప్పుడైతే లోపలికి వచ్చారో, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లోపలికి వస్తేనే కుదురుతుంది, బయట తిరిగేవాడికి కుదరదు. మీరు బయట తిరుగుతూ ఉండొచ్చు, కానీ అంతరంగంలో మంచిని సమకూర్చుకొని మిమ్మల్ని గమనించుకొని చెడుని లోపల వదిలించుకుంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ మీ మీద మీకు కుదురుద్ది. అందుకని అందరూ ఆధ్యాత్మికతకు అర్హులేనా, అందరూ ఆధ్యాత్మికతకు రాగలరా అంటే, ఇలా ప్రయాణిస్తే ఎవరైనా రావచ్చు. ప్రతి మనిషికి వచ్చే అర్హత ఉంది, కానీ రారు.
ఎందుకు రారంటే ఇదిగో ఈ కింద చెప్పుకున్న అన్ని చోట్ల చిక్కుకుపోయి ఉంటారు. మళ్ళీ అందరూ దేవుడు అంటారు, మతం అంటారు, గురువు అంటారు, మాతాజీ అంటారు, అన్ని రకాలు అంటారు, నమ్మకాలు అంటారు, తాళ్ళు అంటారు, తాయెత్తులు అంటారు, ఎన్నైనా అంటారు, మహిమలు అంటారు, మాయలు అంటారు. విశ్వవ్యాప్తంగా ఎక్కువ నడిచేది ఇదే. అది రక్షణ వ్యవస్థలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదే తప్ప అది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత సెల్ఫ్ రెస్పెక్ట్తో మొదలయ్యి తన సెల్ఫ్ రియలైజేషన్ వరకు వెళ్తుంది. అంటే ఆత్మసాక్షాత్కారం అను, ప్రాణశక్తిని తెలుసుకోవడం అను, లేదా బ్రహ్మమును తెలుసుకోవడం అను, అహం బ్రహ్మస్మి అను, తత్వమసి అను, ఏదైనా మోక్షము అను, ఎన్ని పేర్లైనా పెట్టు, ముక్తి అను, ఏ పేర్లైనా పెట్టు, అక్కడ వరకు వెళ్తుంది. అక్కడ ఏమీ లేదు, అదేం పెద్ద అద్భుతమైంది కాదు. ఏంటి అంటే నేను ఈ శరీర పరిమితుడను పరిమితురాలను మాత్రమే కాదు, ఈ శరీరాన్ని ఇప్పటి వరకు నడిపినటువంటి మనసు రూపంలో మనసుగా మనసును కదిలించినటువంటి, నా భావాలను కదిపి శరీరాన్ని కదిపినటువంటి ప్రాణశక్తి ఏదుందో నేను ఆ ప్రాణశక్తి స్వరూపుడను స్వరూపురాలను అనేటువంటి ఒక స్థిర భావనలోకి వెళ్ళిపోతాం. ప్రాణశక్తి అన్నప్పుడు మనం ప్రాణ అనే పదాన్ని జాయిన్ చేసాం. ఎందుకంటే మనిషి చచ్చిపోతున్నాడు కాబట్టి, చచ్చిపోయేదేంటి శరీరం, అందుకని ప్రాణం పోయింది అనే పదంలో ప్రాణం జాయిన్ చేసాం తప్ప అది శక్తి. శక్తికి చావు లేదు, పుట్టుక లేదు, అది ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటికే ఉంటుంది, ఉండేది అదే. అసలు ఎప్పటి నుంచో అనే పదం కూడా లేదు. ఏ విషయం సైన్స్ చెప్పింది, ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్న అందరూ చెప్పారు. కాబట్టి ఎవరు ఆధ్యాత్మికతలో లోతుగా వెళ్ళి ఆధ్యాత్మికతను తమలో సాధించుకోగలరో, తనను తాను తెలుసుకోగలరో, అసలు ఎవరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు, ఎవరు లేరు, ఇదే మొత్తం మీకు ఈ శీర్షికతో క్లారిటీ వస్తుంది. ఇది అది. అయితే ఇది ఎవరున్నారు ఎవరు లేరని బయట వాళ్ళని చూడబాకండి, మీరున్నారు లేదో చూసుకోండి అంతే. ఇది ఎవరి కోసం? ఆధ్యాత్మికత వ్యక్తిగతం, నా కోసం, వింటున్న ఒక్కళ్ళ కోసం అంతే. నేను అసలు మీరున్నారో లేదో నాకు తెలియదు, నేను చూడను. ఎందుకని అసలు మీరు ఎవరు వింటున్నారో కూడా నాకు తెలియదు, నేను ఎవరినో మీకు తెలియదు. ఇంకా అసలు చూసే గొడవే ఉంది. ఓన్లీ నాకు తెలిసినటువంటి, నేను భావించుకుంటున్నటువంటి, నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో నేను చదువుకుంటున్నటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఏదుందో నాకు అర్థమైంది, మీతో పంచుకుంటున్నాను. అది కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. మిమ్మల్ని ఎవరినో ఉద్ధరించేయాలనో, మీ మీద ప్రేమ చేతనో, లేకపోతే మీరందరూ ఎవరో నా వలన తరింపబడుతున్నారన్న భావన చేతనో ఏమీ కాదు, లేదా కనీసం నాకు తెలుసు అనేటువంటి భావన చేత కూడా కాదు. నాకు కాసేపు సాధనాపరంగా ఆత్మజ్ఞాన భావ కాలక్షేపం, అంటే అది మననం అవుతా ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పాలంటే దాన్ని నేను స్మరించుకుంటా ఉంటా. అంటే శరీరంతో మాట్లాడుతున్నప్పుడు శరీరం ఆ సాధనే చేస్తుంది. నేను మాట్లాడిన మాటలు నేను వింటున్నప్పుడు అవన్నీ మళ్ళీ మనసు అదే సాధన చేస్తుంది. ఆ భావాలలోనే నేను అలా తిరుగాడుతూ శరీరంతో మనసుతో అలా నా లోపలికి నేను వెళ్ళే ప్రయత్నం కొంచెం చేసుకుంటే ఇదంతా సాధనాపరంగా నాకు ఉపయోగపడుతుంది. అంటే మననము, శరీర మననము, మనోమననము. శరీరం అదే పనిలో ఉంది, శరీరం ఏదో క్రియ చేయాలి ఎప్పుడు, అందుకని మాట్లాడుతుంది. మనసు ఎప్పుడు కదులుతానే ఉంటుందిగా, ఇలా కదులుతుంది. అది ఎలా కదులుతుందో, శరీర మనసులు ఎలా కదులుతున్నాయో అవే భావాలు తిరిగి లోపలికి వస్తూ ఉంటాయి, అవే లోపల స్థిరపడుతూ ఉంటాయి. కాబట్టి ఇవే భావాలు స్థిరపడతాయి, నాలో స్థిరపరుచుకోవాలి, అప్పుడు నాకు సాధన కొంచెం వీలవుతుంది, నేను ఆ ప్రశాంత స్థితికి వెళ్ళగలుగుతాను, కాస్త మంచిగా ఉండగలుగుతాను, చెడు చేయకుండా ఉండగలుగుతాను. అలా నిదానంగా నాలో ఉన్నటువంటి ప్రాణశక్తిని నేను తెలుసుకోగలుగుతాను. నేను శరీరం మాత్రమే కాదు, శరీరం చనిపోయినా వచ్చిన ప్రమాదం లేదు, శరీరం శిథిలమవుతుంది, మార్పు అనేది శరీర ధర్మం. మార్పు చెందనటువంటి శక్తి, ఎప్పటికీ నశింపు లేనటువంటి శక్తి నాలో ప్రాణశక్తిగా ఉన్నది, నేను ప్రాణశక్తిని అనేటువంటి ఎరుకకు ప్రయాణించడానికి ఇది ఉపయోగపడుతుంది. అందువలన నేను చదువుకుంటున్న చదువుగా మీకు వినిపిస్తున్నాను, నేను చదువుకుంటున్న విషయాలు తప్ప ఇది అహంకారంతో కాదు, నాకు తెలుసని కాదు, అసలు నాకేమీ తెలియదు, నేను ముందే చెబుతున్నాను. నేను చెప్పినవన్నీ అసలు నమ్మకండే, మళ్ళీ మీరు పరిశీలించుకోండి, మళ్ళీ మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ కేవలం విశ్లేషణలు. అందుకని ఎవరైనా కొంచెం మన పరిస్థితులు బాగుండి, అంటే ఆర్థికంగా కానీ మన జీవన విధానంలో కానీ మన పరిస్థితులు బాగుండి
మనం కొంచెం మంచిగా ఉండి ఇబ్బందులు లేకుండా ఉంటే లేని వాళ్ళకి సాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు మెట్టెక్కితే ఆధ్యాత్మికతలోకి వెళ్ళడానికి వాళ్ళకి కుదురుతుంది. అందుకని లేని వాళ్ళకి సాయం చేయండి. అది ఏ రూపమైన పర్వాలో, ఎలా అయినా పర్వాలో, ఎంతైనా పర్వాలో. ఎందుకంటే ప్రపంచంలో మొత్తం ఇచ్చిపుచ్చుకోవటమే, ప్రపంచం అంతా ఇచ్చిపుచ్చుకోవటమే. మీ సాయం ఎక్కడికి వృధా పోదో. ఎందుకని అది సత్కార్యం అవుతుంది. సత్కార్యాలన్నీ మీకు మనోశుద్ధిని ప్రసాదిస్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సత్కార్యాలన్నీ కూడా మీకు మానసిక శుద్ధిని కలిగిస్తాయి. మంచి పనులు ఎందుకు చేయమంటారంటే లోపల చెడిపోవటానికి. మంచి పనులు చేసేవాడికి లోపల ఏమవుద్ది, మననం ఏం జరుగుతుంది, మంచి అవుతుంది, చెడిపోతుంది. ఎవరికైనా ఇంత మేలు చేసేవాడికి ఏమవుద్ది, స్వార్థం తగ్గుద్ది. నేనే వాళ్ళకి పెడుతున్నాను, వీళ్ళకి పెడుతున్నాను, నేను ఎందుకు అందరినీ మోసం చేయటం అని. అందుకని ఎప్పుడు సత్కార్యాలు, మంచి పనులు నీ మనోశుద్ధిని కలిగిస్తే, నీ సద్భావాలను పెంచుతాయి నీలో. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు మీ తాహతలో మీరు చేయగలిగి, మళ్ళీ మీరు ఇబ్బంది పడి కాదు, ఎవరు ఇబ్బంది పడి చేయొద్దు. అప్పులతో చేసేవాళ్ళు, అప్పులు చేసేవాళ్ళు అసలు చేయొద్దు. మీకు అప్పులు చేసే వాళ్ళకి సత్కార్యాలు చేసే అర్హత లేదండి. మీరు సత్కార్యాలు చేయాలంటే ముందు మీరు అప్పులు చేయడం మానేయండి. మీరు అపర కుబేరుడైనా సరే, మీకు బ్యాంకులో నాకు లోన్ ఉందండి, నాకు 1,00,000 కోట్ల ఆస్తి ఉంది, కాకపోతే ఒక 100 కోట్లు బ్యాంకు లోన్ తెచ్చానన్నారు అనుకో, మీరు అప్పులు తెచ్చుకున్నట్టు. 1,00,000 కోట్లు ఆస్తుంటే ఎందుకు 100 కోట్లు బ్యాంకు లోన్? నీకు ఈ గొడవ ఎందుకు? ఉన్నదాంతో చేసుకోవచ్చు కదా. మళ్ళీ లోన్ కట్టడానికి అన్నీ ఆలోచించాలి, కాదు జరగాలిగా. వ్యాపారం నడుస్తుందో నడవదో, మళ్ళీ అది ఏదన్నా అమ్మన్నా కట్టాలిగా. కాబట్టి ఎవరు నిజమైన ధనవంతుడు, నిజమైన ఐశ్వర్యవంతుడు ఎవరంటే అప్పు లేనివాడు. ఇక తెలివితేటలకు మనం ఎన్ని చెప్పుకున్నా ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం. అలా ఉన్నవాళ్ళు, అప్పు చేసే వాళ్ళకి అసలు మంచి సత్కార్యాలు చేసే అర్హత లేదు. ఉన్నదాంతో సర్దుకొని నేను ఏ అప్పులు చేయను, ఏ తప్పులు చేయను, ప్రశాంతంగా ఉన్నాను, ఎవరికైనా ఇంత అన్నం పెట్టినా, ఏదన్నా పాత బట్టలు ఇచ్చినా, లేదా కొత్త బట్టలు కొనిచ్చినా నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఎంతో కొంత సాయం చేయండి. మీరు ఎంత సాయం చేయగలరో అంత సాయం తప్పకుండా చేయండి. ఆ సాయం మీకు సజ్జన సాంగత్యమై మిమ్మల్ని సంరక్షిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మీకు మేలు చేస్తుంది. ఏంటది? ఏమి లేదు, మనోశుద్ధి జరుగుతుంది. ఆలోచించి చూడండి. నచ్చితే, కరెక్ట్ అనిపిస్తే చక్కగా మిమ్మల్ని మీరు గమనించుకోండి. నచ్చలేదు, బాగా చెప్పలేదు అనిపిస్తే నేను సామాన్య మానవుడిని, నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.